హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లియో పాలిటిక్స్. ఇవాళ మనం ఒక సీనియర్ మోస్ట్ పాత్రికేయులు అండ్ రచయిత అయిన శ్రీ అన్నవరపు బ్రహ్మయ్య గారితో ఉన్నాం. ఆయన జీవిత చరిత్ర, ఆయన 40 ఏళ్లుగా జర్నలిస్ట్గా ఆయన అనుభవాలు ఇవాళ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, వెల్కమ్ టు లియో. నమస్కారం సార్, ముందుగా అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ చరిత్ర ఏంటి? నేను కృష్ణా జిల్లా వాసిని, నందిగామ మాది నేటివ్ ప్లేసు. ఈనాడులో నేను 80 సంవత్సరం డిసెంబర్లో ఈనాడులో ప్రవేశించా జర్నలిస్ట్గా. అంటే రేపు డిసెంబర్ వస్తే 40 సంవత్సరాలు పూర్తవుతుంది నాది జర్నలిజంలో. సో నేను జర్నలిజంలోకి వచ్చిన తర్వాతనే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఆయన పార్టీ పెట్టే ముందు ఉన్న పరిస్థితులు తెలుసు, పార్టీ తర్వాత ఉన్న పరిస్థితులు నాకు తెలుసు. వీటన్నిటికి మించి ఈనాడులో ఉన్నప్పుడు నేను ఆయన చైతన్య రథంతో కలిసి ప్రయాణం చేసిన అనుభవం కూడా నాకు ఉన్నది. పెద్ద ఆయనతో కలిసి. అంటే ఆనాడు మేము పనిచేస్తున్న పత్రికకి ఆ పార్టీకి ఉన్నటువంటి అనుబంధం నేపథ్యంలో మేము కూడా ఇంచుమించుగా ఆయనకు అనుబంధంగానే పనిచేసాం. సో అన్ని విషయాలు ఇప్పుడు చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఆనాడు జరిగిన పరిస్థితులకు సంబంధించి. సో అట్లా ఈ జర్నలిజంలో ప్రవేశించాను. దీనికి సంబంధించి 40 ఏళ్ళు అనుభవంలో మేము ఫస్ట్ జర్నలిజంలో ప్రవేశించినప్పుడు ఇప్పుడు కంప్యూటర్లు ఏమీ లేవు. ఆనాడు ప్రతి ఆఫీసులో కూడా ఒక వర్క్షాప్ ఉండేది. అంటే ఫోటో కావాలంటే సీసం కరగేసేసి బ్లాకులు తయారు చేసేవాళ్ళు. బ్లాకులు తయారు చేసి హ్యాండ్ కంపోజ్ ఉండేది. హ్యాండ్ కంపోజ్లో చేసిన తర్వాత దాని ప్రూఫ్ తీస్తే దాన్ని ఎక్స్ట్రాలు చెరిగేసి ఈ సీసంతో తయారు చేసిన బ్లాకులు పెట్టిన తర్వాత ఎంత చేసేవాళ్ళు. మేము చూస్తుండగానే అది పోయింది. ఆ తర్వాత కంప్యూటర్లు, డిటిపి, తర్వాత పేజ్ మామూలుగా బ్రొమైడ్ తయారు చేసి దానికి పేజ్ లేఅవుట్ అని చెప్పేసి ఉండేది, దాంట్లో మేకప్ చేయటం. అది పోయి ఇప్పుడు డైరెక్ట్ పేజ్ మేకర్లోనే వచ్చినాయి. దీంట్లో కూడా పేజ్ మేకర్లో అనేక మార్పులు, ఇవన్నీ కూడా మేము చూస్తూ వచ్చాం. ఇప్పటికీ కూడా ఒక రకమైన అదృష్టం మాకు. ఆ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా మేము జర్నలిజంలో కొనసాగటం అనేది దానికి సంబంధించి. అట్లా నేను ఈనాడు, ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి తో చేశాను. ఈ కాకుండా దూరదర్శన్లో 2 ఏళ్ళు యాంకర్గా చేశాను. దాదాపుగా మహా టీవీ వాళ్ళకి శిక్షణ ఇచ్చాను ప్రిన్సిపాల్గా. ఒక 6 నెలలు ఆ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండి ఇప్పుడు కూడా వాళ్ళు ఏదైనా అవసరమైతే నన్ను పిలుస్తూ ఉంటారు శిక్షణకు సంబంధించి. అట్లా నా యొక్క జర్నలిజం ప్రవాహం కొనసాగుతూ వచ్చింది. నేను నా యొక్క అనుభవంలో అనేక పుస్తకాలు రాశాను. నేను అట్లాగనే అనువాదాలు చేశాను, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదాలు. తాజాగా ఈ తెలంగాణ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారనేటు శైలేంద్ర కుమార్ జోషి గారు ఎకో టీ కాలింగ్ అనే పుస్తకం రాశారు. ఆయన ఎకో టీ కాలింగ్ అనేది ఇంగ్లీష్ పదం. దానికి నేను తెలుగులో సుపరిపాలన పేరుతో అనువాదం చేశాను ఆ బుక్ని. ఇటీవల వెంకయ్య నాయుడు గారు దాని ఆవిష్కరణ కూడా చేశారు. అదే మిత్రమా. సార్, మీరు దాదాపు 80వ దశకం నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నారు, జర్నలిజంలో కూడా ఉన్నారు. మీరు 80వ దశకానికి 2021కి చూసిన తేడా ఏంటండి? చాలా ఇందాక చెప్పాను కదా, చాలా ఉన్నది. మనం సాంకేతికంగా చూస్తే బోల్డంత మార్పు వచ్చింది. ఇక వ్యక్తిత్వాలకు వచ్చినట్లయితే పరిస్థితితో పాటు ఎప్పుడు వ్యక్తిత్వాలు కూడా మారిపోతుంటాయి. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఆ ఎన్విరాన్మెంట్ని పరిస్థితి వేరుపడుతుంది. నాకు టీవీ అంటే తెలియని రోజుల్లో టీవీ గురించి ఎంత చెప్పినా నాకు అర్థం కాదు. బట్ నేను టీవీ చూసిన తర్వాత నాలో ఏర్పడే వ్యక్తిత్వం వేరేగా ఉంటుంది. అవును. అట్లనే ఆ 80 నాటికి ఉన్నటువంటి ఆ రోజు మీకు అవగాహన ఉందో నాకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 28 లక్షల రూపాయలు మాత్రమే. లక్షల్లో, కోట్లు కాదు. ఓకే. ఆ స్థితి నుంచి మనం 2 లక్షలు, దాదాపు 1,80,000 దానికి మొన్న బడ్జెట్ పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. ఓకే సార్. లక్షల్లో నుంచి వచ్చి అంటే నీకు విధానంలో మార్పులు వచ్చేసినాయి చాలా. అంటే ఆనాటు ఉన్న పరిస్థితులు ఎన్టీ రామారావు వచ్చినప్పటికి కూడా 1,00,00,000కే బడ్జెట్ తక్కువగానే ఉంది. ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు నాకు తెలిసి మాది నేటివ్ ప్లేస్ నందిగామ. వసంత నాగేశ్వరరావు గారు తెలుగుదేశం గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్ చేశాడు. ఆయన హోమ్ మినిస్టర్గా చేయడానికి ముందు గెలిచిన ఎన్నికల్లో ఆయన ఖర్చు పెట్టింది 22 లక్షల రూపాయలు. ఇవాళ 22 కోట్లు కూడా చాలట్లా. సార్, మీరు చెప్పారు ఇందాక కొన్ని లక్షల్లోనే స్టేట్ బడ్జెట్ ఉండేది అని. ఇప్పుడు అది కోట్లకి వెళ్ళింది. ఓకే, రైట్. బట్ అలానే అప్పులు కూడా మిగులుతున్నాయి మనకి. అప్పు చేయటం ఎప్పుడు తప్పు కాదండి. అప్పు చేయటం నిజం అండి. అప్పు అయితే ఆ అప్పుని ఎట్లా ఉపయోగిస్తున్నాం అనేది ప్రధానమైనది ఇక్కడ.
అప్పు అనేది ఎప్పుడు కూడా డెవలప్మెంట్కి చేస్తాం. మనం అప్పు చేసి ఇల్లు కడతాం, అప్పు తీరుద్ది, ఇల్లు మిగులుతుంది మనకి. అట్లాగే రేపు పొద్దున కూడా అప్పు చేసి రోడ్డు వేస్తాం, రోడ్డు మిగులుద్ది, అప్పు తీరుద్ది. అంటే మనం చేసిన అప్పుని అప్పు చేయటంలో మన సామర్థ్యం ఉండాలి. ఇప్పుడు నా ఆదాయం నెలకి 50,000 అనుకోండి, నేను నెలకి 50,000 ఈఎంఐ కట్టే విధంగా చేస్తే డోల్ టర్మ్లో పోతుంది. సో ఆ 50,000, 5,000, 10,000 మిగులుతాయి కాబట్టి అంతవరకు నేను ఈఎంఐ పెట్టుకుంటే బాగుంటుంది. రాష్ట్రం కూడా అంతే. అప్పు చేసేటప్పుడు మనకున్న వనరులు ఏమిటి, మనకు వస్తున్న ఆదాయం ఏమిటి, దాన్ని బట్టి అప్పు చేసి ఆ అప్పుని సద్వినియోగం చేసుకోవాలి, అభివృద్ధికి ఉపయోగించాలి. వాటికి సంబంధించి మనకి పరిపాలన ఎప్పుడు కూడా 2 అంశాలు, 2 కళ్ళు. సంక్షేమం, మంది పేద దేశం కాబట్టి సంక్షేమానికి ప్రయారిటీ ఇస్తాం, అట్లాగే అభివృద్ధి. ఈ రెండింటికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఒక 100 రూపాయలు మన దగ్గర వస్తే సంక్షేమానికి, ఎందుకంటే నేను ఎప్పుడో మనకి రామరాజ్యం వస్తుంది ఈ పూటకు చచ్చిపో అంటే కుదరదు కదా. సో ఇవాళ పేదవాళ్ళకి బ్రతికించాలి, భవిష్యత్తును దృష్టి పెట్టుకు ప్రణాళిక ఉండాలి. అంటే అభివృద్ధి, సంక్షేమం 2 కూడా 2 కళ్ళుగా చేయగలిగారు పాలకులు. అందుకోసమే అప్పు చేయటం తప్పు కాదు, దాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం, శక్తికి మించి దోబరా చేయడానికి అప్పు చేయటం తప్పు. వాళ్ళ ప్రభుత్వాలు చేస్తున్న పనులు అవే, అక్కడే తేడా వస్తుంది. ప్రైవేటైజేషన్ అనే పదం ఈ మధ్య బాగా పాపులర్. ఇప్పుడు ప్రైవేటైజేషన్ ఏంటి, పివి నరసరావు గారితో ప్రారంభమైందండి. ఇది ఇవాళ కొత్తగా వస్తుంది ఏం కాదు. ఓకే. సో మీకు ఘాటు ఒప్పందం అంటే మీరు పిల్లలు మీకు తెలీదు, ఘాటు ఒప్పందం అని చెప్పి ఇది ఎప్పుడో జరిగినటువంటి వ్యవహారం. ఇది 1920-25 నాటికే స్టార్టింగ్లోనే అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అంటే ఈ ఉదారవాద విధానాలు అంటారు వీటికి సంబంధించి. ఒక వస్తువు తయారు చేసిన వస్తువుని ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎక్కడి నుంచి అయినా మనం దిగుమతి చేసుకోవచ్చు. ఇది లేనప్పుడు మనం ఏం చేసామంటే పరిమితంగానే ఇప్పుడు ఆ యొక్క దేశాల యొక్క ప్రొటెక్షన్ దృష్టిలో పెట్టుకొని కొన్ని నిబంధనలు ఉండేవి మనకి. ఇవాళ ఈ ఉదారవాద విధానాలు వచ్చిన తర్వాత అవి లేవు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే మనకి విదేశీ నుంచి మామూలుగా చేనేత కార్మికులు దారాలు అవి దిగుమతి చేసుకునే వాళ్ళం కాదు. దేశీయంగా పండినటువంటి పత్తిని, దేశీయంగా తయారు చేసిన దారాన్ని ఉపయోగించి మనం తయారు చేసుకునేవాం. దానివల్ల ఏంటి, ఇక్కడ చేనేత కార్మికులకు ఉపాధి లభించేది. ఇవాళ ఏం చేస్తున్నారు, ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి పోతాం. సో అందుకోసం ఈ నేపథ్యం ఎప్పుడైతే నీకు ఉదారవాద విధానాలకు వెళ్తావు ప్రైవేటైజేషన్ పెరిగిపోతుంది. నాకెందుకు, ప్రభుత్వం కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతల నుంచి కూడా తప్పించుకుంటుంది వాళ్ళు. దీనికి సంబంధించి ప్రైవేటైజేషన్, స్కూల్స్ ప్రైవేటైజేషన్, హాస్పిటల్ ప్రైవేటైజేషన్, రోడ్లు ప్రైవేటైజేషన్. ఈ మధ్య మొన్న పేపర్లో వచ్చింది రోడ్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అమ్మేస్తుందని చెప్పేసి. దానికి సంబంధించి మానిటైజేషన్ అనేది పేరు పెట్టారు కదా దానికి. ఎన్ని తాకట్టు పెట్టడం, మానిటైజేషన్ అంటే తాకట్టు పెట్టడం, లేకపోతే తాత్కాలికంగా ఒక 50 ఏళ్ళు నీకు ఇచ్చారంటే దాన్ని అమ్మకం అందామా, లేకపోతే 50 ఏళ్ళకి అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటే తెలియదు. నీకు 50 ఏళ్ళు నీకు మేము మానిటైజ్ చేస్తున్నారు అంటున్నారు. అంటే గనులు కూడా అలానే లీజ్కి ఇస్తారు కదా సార్. గనులు మీరే చెప్తున్నారు, లీజ్ అంటున్నారు. మానిటైజ్ ఇస్ డిఫరెంట్, లీజ్ ఇస్ డిఫరెంట్. ఓకే, తేడా ఏంటండి రెండింటి? నేను చెప్పేది మానిటైజ్ అనేది మనం వాళ్ళకి నిర్వహణ మొత్తం హక్కు ఇచ్చేసి తీసేసుకుంటాం, వాళ్ళకి దాదాపు దత్తం చేస్తాం. లీజులు ఎట్లాగా, లీజులు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి జరుగుతూ ఉండే వాటిని లీజ్ అంటాం. లీజ్ అగ్రిమెంట్లు అంటే ఏమిటంటే మేము 2 ఏళ్ళు మీ ఇంట్లో ఉంటాం, లీజ్ అగ్రిమెంట్ తీసుకుంటాం. అంతేకాని 100 ఏళ్ళు మీ ఇంట్లో ఉంటాం అని చెప్పి అన్నదాన్ని లీజ్ అగ్రిమెంట్ అంటారు. సార్ ఇంకోటి, ఓబీసీల గణనీకరణ అని ఒకటి ప్రస్తావన వచ్చింది, కోర్టు కూడా దాన్ని వాయిదా వేయటం కూడా జరుగుతోంది. అసలు ఏంటండి దీన్ని ఎలా చూడొచ్చు అని అంటారు? భాష ప్రాతిపదికల మీద విడిపోయిన దేశం మనది, రాష్ట్రాలు మనవి. మత ప్రాతిపదిక మీద విడిపోయిన దేశం మనది. ఇలాంటి ఈ దేశంలో ఇంత చరిత్ర ఉన్న ఈ దేశానికి అవసరం అంటారా సార్ మళ్ళీ ఇలాంటివి? ఇప్పుడు మీరు 2 క్లిష్టమైన అంశాలను మిక్స్ చేశారు ఇక్కడ. భాషా ప్రాతిపదిక అన్నారు, మత ప్రాతిపదిక అన్నారు. మత ప్రాతిపదిక అన్నది ఎప్పుడు జరిగింది? బిఫోర్ ఇండిపెండెన్స్. అది జరిగిన తర్వాతే ఇండిపెండెన్స్ ప్రకటించేది. అది మనకి ఇప్పుడు వర్తించదు. ఇప్పుడు మనం మత ప్రాతిపదికన రాష్ట్రాలు ఏమీ లేవు మనకి, లేవు. సో కాబట్టి ఇప్పుడు మనకి మత ప్రాతిపదిక అనేది అప్రస్తుతం. ఇవాళ కాశ్మీర్ అది కొట్లాడుతుంది కానీ అది మతం కూడా కాదుగా, అది కూడా మతానికి సంబంధించి కూడా కాదు, దానికి సంబంధించి భాష కూడా కాదు. అక్కడ అందరూ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, పండిట్స్ ఉన్నారు, అక్కడ ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఉన్నారు, దీనికి సంబంధించి అది కాదు. ఎట్లా 2 భాషా ప్రాతిపదికన విడిపోయా ఉంటున్నాం.
మనకి ఎస్ఆర్సి అంటే మీకు తెలిసి ఉంటుంది, సెకండ్ కాన్స్టిట్యూషన్స్కి ఎస్ఆర్సి అంటారు. దానికి సంబంధించి రీకాన్స్టిట్యూషన్, స్టేట్స్ రీకాన్స్టిట్యూషన్ ఎస్ఆర్సి అంటే దానికి సంబంధించి. సో అప్పుడు ఏం చేశారంటే పాలనా సౌలభ్యం కోసం భాష ప్రాతిపదికంగా ఒకే రాష్ట్రంలో, ఉదాహరణకి గతంలో చూసుకున్నట్లయితే ఆంధ్ర తమిళనాడులో కలిసి ఉండేది ఎస్ఆర్సి రాకముందు. అప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి తమిళనాడుతో ఉండేవాడు, తెలుగు సమస్యలు వినాలనుకోండి కొన్ని సమస్యలు వచ్చాయి. ఇట్లా కొన్ని అంశాలు, రెండు మెజారిటీ వాళ్ళు డామినేట్ చేస్తారు, మైనారిటీకి తక్కువ ఉంటుంది. అట్లా కాబట్టి ఈ విభేదాలు పోవాలంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు విభజన చేస్తే మంచిదండి. ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని భాష ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. అందుట్లో ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రం కాబట్టి ఇది వచ్చింది. తమిళనాడు, కర్ణాటక ఏర్పడింది, కేరళ ఏర్పడింది. అంతకుముందు ఇవన్నీ కలిసి తమిళనాడులోనే ఉండేవి. ఇవన్నీ మైసూరు వరకు అది జమీందారు వ్యవస్థకు సంబంధించి కాబట్టి అది దివాణం వేరే ఉండేది, ఇట్లా ఉండేది కాబట్టి అవి. సో ఈ రెండు మీకు క్లారిటీ వచ్చినట్టుగా. ఇక ఓబీసీ వ్యవహారానికి వచ్చారు మీరు. ఓబీసీ అనేది అదేంటి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి. రాష్ట్రాల్లో అయితే బీసీ అంటారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అని రిజర్వేషన్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ అని చెప్పేసింది, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ ఓబీసీ రిజర్వేషన్ అనేది మండల్ కమిషన్, బీపీ మండల్ అనే ఒక వ్యక్తి కమిషన్ వేస్తే, మొరార్జీ దేశాయ్ టైంలో వేస్తే దాన్ని తొక్కిపట్టేస్తే, చివరికి దాన్ని బయటకు వచ్చిన తర్వాత వీపీ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేము విత్డ్రా చేసుకుంటాము, మీరు బీపీ మండల్ సిఫార్సును ఆమోదిస్తే అని జనసంఘ వాళ్ళు వీళ్ళందరూ బెదిరించినప్పుడు కూడా ఆయన భయపడకుండా పదవి పోయినా సరే ఓబీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి ఆయన ఓబీసీ విధానాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా 121వ రాజ్యాంగ సవరణ నాకు తెలిసి దాని ద్వారా ఓబీసీ బిల్లు రాజ్యాంగంలో ప్రవేశించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వెనుకబడిన కులాలకి, అంటే చేతి వృత్తి, యాక్చువల్గా ఇక్కడ ఆ కులాలు ఎట్లా వచ్చింది కూడా చెప్తా, వాళ్ళకి వర్తించే విధంగా వచ్చింది ఓబీసీ అంటే. ఓకే. ఈ ఓబీసీ ఇప్పుడు సెన్సస్ గురించి కూడా మీరు ప్రస్తావించారు, గణన గురించి కూడా. ఈ బీపీ మండల్ కమిషన్ వాళ్ళకి చేసే నాటికి లెక్కలు లేవు, ఎంతమందికి ఇవ్వాలి, ఎంత శాతం ఇవ్వాలి, భారతదేశంలో ఉన్న బీసీలు ఓబీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత శాతం ఇవ్వాలి అనే దాని మీద ఎవరి దగ్గర ఆధారాలు లేవు. కానీ బ్రిటిష్ గవర్నమెంట్లో 1931వ సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంటు లెక్కలు తీసింది ఓబీసీ. అప్పట్లో బ్రిటిష్ తీయగలిగారు. ఎస్, బ్రిటిష్ వాళ్ళు చేశారు. అదే ఫస్ట్, అదే లాస్ట్, ఇప్పటివరకు జరగల. ఆ బీపీ మండల్ కమిషన్ కూడా ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్లో చేసినటువంటి జనాభా లెక్కల ఆధారంగా జనాభాలో 52% బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కనీసం 27% మీద దక్కాలి అని చెప్పేసి ఆయన రికమెండ్ చేశాడు బీపీ మండల్. ఆయన ఒక ముఖ్యమంత్రి, బీహార్లో ఒక 40 రోజుల పాటు ముఖ్యమంత్రి చేశాడు బీపీ మండల్, విద్యావేత్త ఆయన దానికి సంబంధించి. సో ఆయన సిఫార్సుల మేరకు వీపీ సింగ్ గారు రాజ్యాంగ సవరణ చేసి 27% ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. అది కూడా 1931లో చేసినట్టు సెన్సస్ ఆధారంగా. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే జనాభా పెరిగిపోయింది, ఓకే, మీరైనా 52% ఉందని చెప్పేసి 31లో చెప్పారు. మరి 27% ఇవ్వటం ఏమిటి, ఇంకా ఇవ్వాలి కదా. ఇన్ని ఎక్కువ తక్కువలు వద్దు, అసలు ఎంతమందో తేల్చండి గవర్నమెంట్, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు తేల్చి మాకు రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు ఓబీసీ గణన జరగాలి. ఇప్పటి వరకు ఉజ్జాయింపుగా చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఏ రిజర్వేషన్ అయినా కూడా 50% మించకూడదు, అవునండి, అని చెప్పేసి ఒక నిబంధన విధించింది. ఇప్పుడు ఓబీసీలు సామాజిక వర్గాలు ఏముంటున్నాయంటే మీ 52% ఉంటే 50% మించడానికి వీలేదు అంటున్నారేంటి. దీంట్లో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అదర్ బ్యాక్వర్డ్, మన ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇచ్చారు, తాజాగా మైనారిటీకి చెందిన ముస్లిమ్స్ కొంతమంది చేర్చారు. కానీ రిజర్వేషన్ మాత్రం పెంచలేదు. కులాలు పెరుగుతున్నాయి కానీ రిజర్వేషన్ పెంచట్లేదు, మాకు అన్యాయం జరుగుతుంది. అందుకోసం ఇవన్నీ అన్యాయమా అక్రమం కాదు, ముందు కులాలు విభజన చేయండి, గణన చేయండి, సెన్సస్ తీయండి, దాని ప్రకారం ఇవ్వండి మాకు అని అంటున్నారు వాళ్ళు. మాకేం ఎక్కువ అడుగుతలేదు, జనాభాలో మేమెంత ఉన్నామో మాకే ఎంత ఇవ్వండి. దానికి సంబంధించి ఇప్పుడు విద్యా వ్యవస్థ, ఉద్యోగంలో, అట్లాగే మైనింగు,
అట్లా అవకాశాలు కాంట్రాక్ట్ చేయటము, కాంట్రాక్ట్లో ఒక కులం వాళ్ళు ఎందుకు చేయాలి? లేదు సినిమా రంగం అంతా ఒక కులం వాళ్ళు ఎందుకు పరిపాలన చేయాలి? అందరికీ ఇవ్వాలి కదా అవకాశాలు, సమాన అవకాశాలు. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఇవి గణన చేయమని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఇంకో అంశం నీకు మనసులో ఉండింది, అసలు రిజర్వేషన్ ఎందుకండి అంబేద్కర్ గారు చెప్పింది. రిజర్వేషన్లు ఎందుకని అని కాదండి నేను అడిగింది. చెప్పండి. నా ఉద్దేశం ఏంటంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మతాలు ప్రాతిపదిక మీద మనం విడిపోయాం. ఓకే, సెక్యులర్ కంట్రీగా మనం ఉన్నాం. ఓకే, సెక్యులర్ అనే పదం మనకి ఏమంటారు, లౌకికవాదం అంటే తప్పేం లేదు, లౌకికవాదం అది అది అట్లనే ఉన్నాం కూడా, జీవిస్తున్నాం కూడా. మనం ఈ దేశం అనేది ఉందే దాని మీద. అవును. ఇలాంటి దేశంలో ఒకప్పుడు కుల వివక్ష ఉండేది, కరెక్టే. బట్ ఇంత 75 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన ఈ దేశంలో ఇప్పటికి కూడా కులాల ప్రాతిపదిక మీద రిజర్వేషన్ మంచిదండి. ఇవాళకి మీరు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, మీరు ఇల్లు అద్దెకి తెచ్చుకోలేరు, మీదే కులం అని అడుగుతారు వాళ్ళు. మనం ఇవాళకి 75 మటం కూడా అడుగుతారు. 75 ఏళ్ళు అని గొప్పగా చెప్పుకున్న దాంట్లో కూడా కులం పేరుతో వివక్షత ఉన్నది. దీనికి సంబంధించి కులం పలానా అయితేనే ఇవాళకి కూడా కొన్ని ఆలయాలలో ఎస్సీలకి ప్రవేశం లేదు. చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇప్పటికీ కూడా. ఈ మధ్య పత్రికల్లో కూడా వచ్చినాయి కదా, దానికి సంబంధించి గొడవలేనాయి కదా దీనికి సంబంధించి. మీకు అంతదాకా దీనికి బీపీ మండల్ కమిషన్ సందర్భంగా కోర్టులో విచారణ జరిగినాయి. వీళ్ళకి వద్దు అని చెప్పేసి చేసినప్పుడు ఆర్థికంగా అందరూ చాలామంది వెనుకబడి ఉన్నారు, అన్ని కులాల్లో ఉన్నారు, మీరు వాళ్ళకి ఇవ్వటం ఏంటనంటే అప్పుడు ఒక చర్చ జరిగింది. ఈ రిజర్వేషన్ విధానం అనేది ఆర్థిక ప్రాతిపదిక కాదు, సామాజికమైన వెనుకబాటు వివక్షతకు సంబంధించినటువంటి బేస్ చేసుకొని ఈ రిజర్వేషన్లు వచ్చినాయి. దీనికి సంబంధించి నీకు చర్చల్లో భాగంగా, వాదనలో భాగంగా చెప్పాడు ఆయన, ఎందుకు ఇప్పుడు రిజర్వేషన్లు ఉండాలంటే ఇవాళకి సమాజంలో బ్రాహ్మణ భోజన హోటల్ ఉంది, రాజుగారి హోటల్ ఉంది, ఆర్యవైశ్య హోటల్ ఉంది, కానీ ఎక్కడైనా మనం మాదిగ భోజన హోటల్ చూస్తామా? అంటే మనం ఇవాళకి యాక్సెప్ట్ చేసే స్థితిలో మనం లేము. అంటే హోటల్స్ అంటే నాకు ఇక్కడ ఇంకో డౌట్ సార్, చెప్పనండి. అంటే ఇవాళకి మనం యాక్సెప్ట్ చేసే స్థితిలో మనం లేము. ఆ వివక్షత మనలో గూడు కట్టుకుపోయింది. ఆ గూడు కట్టుకుని వివక్షను తొలగించడం కోసం వచ్చినాయే ఇక రిజర్వేషన్లు, అందుకని ఆర్థికపరమైనవి కాదు. సో వాడు ఎంత చదువుకున్నా, పంతులు ఏమి చదువు రాని వాడు, అక్షరం జానిపోయినా వాళ్ళు పుట్టుకుతేనే వాడు పంతులు గారని నమస్కారం పెడతాం, వాడికి అక్షరం ముక్కు ఉండదు, పంతులు గారు అంటాం వాడిని. ఎంబీబీఎస్ చదువుతాడు, పెద్ద డాక్టర్ అవుతాడు, అతను మంగళ డాక్టర్ అంటాం. అంటే వివక్షత అది వాటి నివారణ కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్ విధానం, అంతే తప్ప ఆర్థికపరమైన అంశాలు కాదు. దీన్ని గమనంలో తీసుకోవాలి. ఓకే సార్, ఇంకోటి, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఖనిజ సంపద అనేది ప్రభుత్వం మారినప్పుడల్లా రకరకాలుగా దోచుకోబడుతుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇందాక మనం ప్రస్తావించినట్టుగా ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం మారినప్పుడల్లా నాయకులు మారుతూ ఉంటారు. నాయకులు తమకు అనుకూలమైన విధానంలో పాలసీలు నిర్ణయిస్తుంటారు. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ దేశంలో పథకాల పేరు కూడా మార్చేస్తున్నారు వెంటనే, ప్రభుత్వాలు వచ్చిన వెంటనే. సరే, ఇప్పుడు నువ్వు కొత్తగా రిక్షా ఇవ్వు, లేకపోతే కొత్తగా ఆటో ఇల్లు, కొత్తగా ఇల్లు కట్టించు, తప్పులేదు. పాత ఇంటికి రంగేసి నా పేరు పెట్టుకుంటా అంటే ఎట్లా? అది దౌర్భాగ్యం, అది మానసిక దౌర్భాగ్యం. దానికి సంబంధించి ఇప్పుడు ఎవరు నిర్ణయం చేసినా ఆ రోజున ఆయన ముఖ్యమంత్రి అయినా నేను ఓటు చేస్తేనే అయ్యాడు. ఈరోజు నేను ఓటు చేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. నేను ప్రజగా ఒక ఓటరుగా విశ్వసించి నీకు నా అధికారాన్ని నీకు ఇచ్చా. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? సర్వసత్తాక అధికారం నాకు ఉంటుంది. ప్రతి పౌరుడికి రాజుగా వ్యవహరించే వ్యవహారం ఉంటుంది. నీవు ప్రతి పౌరుడు పాలన చేయలేడు కాబట్టి నాకున్న రాజ్యాధికారాన్ని నేను ఒక ప్రజాప్రతినిధికి ఇస్తున్నా. ఆయన నా తరఫున పాలన చేస్తున్నాడు. అంతకుముందు చేసిందిగా నేను ఇచ్చిన అధికారమేగా. అంతే కదా. అంతకుముందు నేను ఇచ్చిన అధికారం ఉందని నా పేరు పెట్టారు. ఇప్పుడు నేను ఇచ్చిన అధికారం నువ్వు వచ్చి అది కాదంటావేంటి? కరెక్ట్ కా. అంటే విధానాలు అట్లా పక్కన పెడితే నాయకుల యొక్క విధానాలు, ఎవరైతే వ్యక్తుల స్వార్థాలు, దీనివల్ల పాలసీలు మారిపోతున్నాయి. ఒక పాలసీని ఒకసారి చేస్తే మన రాజ్యాంగం ఏం చేస్తుంది? రాజ్యాంగం ఒకసారి రాజ్యాంగ సవరణ చేయాలంటే దానికి పెద్ద విధానం ఉంది, ప్రాసెస్. అట్లా ప్రభుత్వ విధానాలకు అటువంటి విధానం ఒక ప్రాసెస్ లేకపోవటం వల్ల ఎవరికి వాళ్ళు ఈజీగా విధానాలని
చేసేసుకుంటున్నారు. దానివల్ల ఈ విధానాలు మారుతున్నాం. పాలసీ నువ్వు చెప్తున్నట్టుగా మైనింగ్ ఇందాక చెప్పుకున్నాం మనం. డబ్బు ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? మానవ శ్రమ, సంపద వస్తుంది. రెండోది ఖనిజాలు. ఈ రెండింటి ద్వారానే సంపద ఉత్పత్తి అవుతుంది. ఈ రెండింటిని దోపిడీ చేసుకునేవాడే గొప్పవాడు అవుతున్నాడు. మానవ శ్రమని దోపిడీ చేస్తాడు, మిగులంటే అక్కడికి వచ్చేది. నేను ఇవాళ పని చేస్తున్నాను దానికి నా దగ్గర వచ్చే మిగులే ఆయనకి నేను పెట్టుబడి పెట్టాను కాబట్టి మిగులు తీసుకుంటా అంటున్నాడు. సరే, ఎంత పెట్టుబడి సిద్ధాంతాలు కమ్యూనిస్టులు అది వేరే విషయం. కానీ బేసిక్గా చూస్తే సంపద అనేది మానవ శ్రమ, ప్రకృతి వనరులు, ఈ రెండింటి నుంచే మనకి సంపద ఉత్పత్తి అవుతుంది. ఆ సంపదని పాలకులుగా ఉన్నవాళ్ళు తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇంకంతే దానికి సంబంధించి. సార్, మీరు 80వ దశకం నుంచి జర్నలిజంలో ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల మంది నాయకులను మీరు చూసుంటారు, మాట్లాడుంటారు, వాళ్ళు చెప్పింది కూడా మీరు ప్రచురించి ఉంటారు. కానీ ఈ మధ్య మనం చూసుకుంటున్న ఈ నాయకుల్లో దుర్భాషలాడతాం అనేది ఒక స్టైల్గా మారిపోయిందండి. దీన్ని మీరు ఎలా చూస్తారు? స్టైల్ అంటే మళ్ళీ వాళ్ళు అనవసరం వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. స్టైల్ అనకండి, అది దిగజారినితనం. స్టైల్ కాదు, దిగజారినితనం. అంటే వాళ్ళు స్టైల్గా ఫీల్ అవుతుంది, వాళ్ళు ఫీల్ మనం ఫీల్ అవ్వకూడదు. చక్కటి భాష ఉన్నది మనకి, మనం వ్యక్తం చేయడానికి చక్కటి వాక్చాతుర్యం ఇచ్చాడు మనకి. మన శక్తి మనకు ప్రకృతి పరంగా వచ్చింది మనకు సంబంధించి. సృష్టిలో ఏ జీవికి లేనటువంటి అవకాశం ఒక మానవుడికే మాట్లాడే శక్తి ఉంది. ఆ మాట్లాడిన శక్తిని వాళ్ళ తప్పు మాట్లాడటమే కాదు, దాన్ని సమర్థించుకుంటున్నారు. మరీ దారుణమైన స్థితి. మీ నాన్న ఉన్నాడా అని అడగవచ్చు కదా మర్యాదగా. మీ అమ్మ కూడా ఉన్నాడా అంటే ఇవాళ సినిమాలో కూడా ఏదో మీ అమ్మమ్మ కూడా ఉన్నాడా అంటున్నారు. అదేమంటే ఒక రాజకీయ నాయకుడు సమర్థించుకుంటున్నాడు. మీ అమ్మమ్మ కూడా అంటే ఏంటంటే మీ నాన్నే కదా తప్పేంటండి దీంట్లో అంటున్నాడు. ఏమంటే చొక్కా కాళ్ళకు ప్యాంట్ వేసుకున్న చొక్కా వేసుకోం కదా మనం. పద్ధతులు ఉంటాయి కదా దానికి సంబంధించి. నీ భాష మంచి భాషా పరిజ్ఞానం ఉంది, మంచి పదాలు ఉన్నాయి అంటే వాళ్ళ వ్యక్తిత్వం అంతే దిగజారుడుతున్నాం. వాళ్ళకి భాష మీద అవగాహన లేకపోవడం. సార్ అది ఓకే సార్, బట్ మొన్న తెలంగాణలో నిన్న మొన్నటి నుంచి చూసుకుంటే మైనంపల్లి గారు కానీ లేకపోతే నిన్న మల్లారెడ్డి గారు కానీ ఇది మరి ఇంకా తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతుంది కదా సార్. ఇప్పుడు మహాత్మా గాంధీ కొన్ని విషయాలు చెప్తాడు, కొన్ని గుర్తు తెచ్చుకోవాలి దానికి సంబంధించి. వ్యాపారానికి కట్టుదిట్టాలు ఏముండవు. దీన్ని చూపించి 100 రూపాయలే, కానీ నీకు అవసరం ఉంటుంది 1000 రూపాయలు అని అనుకో, నీకు అవసరం కొద్ది కొనేస్తావు 100 రూపాయలదే. అందుకోసమే చేసే వ్యాపారవేత్తకి స్వయం నియంత్రణ నీతి ఉండాలి అని చెప్తాడు ఆయన. రాజకీయ నాయకులకు కూడా ఎవరు దీనికి బ్యారియర్స్ ఏమి లేవు, కట్టడాలు అడ్డుకట్టలు ఏమీ లేవు. అదే పార్లమెంట్ అయితే మనకి పార్లమెంటు అన్పార్లమెంటు లాంగ్వేజ్ అనేది ఉంటుంది. స్పెసిఫికేషన్ వర్డ్స్ ఉన్నాయి, వాడకూడదు అని చెప్తారు దానికి సంబంధించి. ఇక్కడ బహిరంగ సభలోకి వచ్చినప్పుడు ఎవరికి స్వేచ్ఛ వాళ్ళది. మనం వీధుల్లో జంతువులు తిరుగుతాయి, కుక్కలు తిరుగుతాయి, అన్నీ తిరుగుతాయి, మనం తిరుగుతాం. అట్లాగే మాట్లాడుతూ ఉంటే ఎవరేం చేయలేరు దానికి. మరి ఇప్పుడు ఎవరికి వాళ్ళకి నాయకులు అనేవాళ్ళు వాళ్ళకు ఉండాలి ఆ జ్ఞానం. మనం మనుషులం, ఎదురు ఒక మనిషితో మాట్లాడుతున్నాం, ఆయన నాలాంటి నాయకుడే అని మాట్లాడి ఉంటే బాగుంటుంది. అది దానికి నియంత్రణ ఎవరు ఇస్తారు దానికి సంబంధించి? అధికారంలో ఉన్న వాళ్ళే అట్లా మాట్లాడుతున్నారు, దాన్ని ఆశ్రయం చేసి ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతున్నారు. నువ్వు ప్రతిపక్షంలో అరెస్ట్ చేయాలంటే అధికార పక్షం వాళ్ళకు నువ్వు అరెస్ట్ చేయాలి, అధికార పక్షాన్ని నువ్వు అరెస్ట్ చేయలేవు. అవును, ఈ స్థితిలో అట్లా పెంచుకుంటూ పోతారు దీనికి సంబంధించి. ఎవరికి చివరే ఏది ప్రతిదానికి అల్టిమేట్గా ఒకటి ఉంటుంది, పెరుగుట విరుగుట కోరిక అని చెప్పేసి. ఎక్కడో చోట పులి స్టాప్ ప్రకృతి పరంగానే వాళ్ళకి లభిస్తుంది. ఖచ్చితంగా అప్పుడైనా తల ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది. కులాల గురించి మీరు చాలా బాగా చెప్పారు, కానీ గత 2 సంవత్సరాలుగా బైంసా అనే ప్లేస్లో కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇది దేనికంటారు సార్? ఇక్కడ ఏ కుల వివక్ష లేదు కదా. అంటే కుల వివక్ష మనకి జనరల్గా చెప్పుకునే అంశం. ఇవి కాకుండా ఇన్హిరెంట్గా కొన్ని హిడెన్గా ఉంటాయి, లోపల అంతర్గతంగా ఉండే అంశాలు వేరే ఉంటాయి. అవి బయటికి రావు. మనం బయటకు చూస్తుంది నిజం అనుకుంటాం దానికి సంబంధించి. అట్లా అనుకునే బైంసాకు సంబంధించి దానికి కూడా హిడెన్ అంశాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఆ యొక్క ఎజెండాలు వేరే ఉంటాయి దానికి సంబంధించి. అది ఓకే సార్, బైంసా అనేది అది వేరే విషయం అంటున్నారు. హుజూరాబాద్ని మీరు ఎలా చూస్తారు? హుజూరాబాద్ ఎలక్షన్స్ కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలు కానీ. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఎలక్షన్స్ ఎట్లా చూస్తున్నారు. రాజకీయం ఇప్పుడుదా చెప్పుకునేదే రాజకీయం. మనం
ఆ పోటీ తత్వం వచ్చిన తర్వాత ఏ స్థాయికి వెళ్తామో తెలీదు. మీకు తెలుసో తెలీదో అసలు ఈ బహుమతి విధానం శ్రీకారం చుట్టింది తమిళనాడులో. ఓకే. మేము అధికారంలోకి వస్తే రుబ్బురోళ్ళు ఇస్తాం, మేము అధికారంలోకి వస్తే టీవీలు ఇస్తాం, మేము అధికారంలో ఇస్తే మిక్సీలు ఇస్తాం. అది ఆ మిక్సీలు కుక్కర్లు దగ్గర నుంచి వేల రూపాయలకి వెళ్ళింది దీనికి సంబంధించి. ఇదేంటంటే దీనివల్ల కొంతమంది ఏమంటున్నారు, పేదవాళ్ళకి మేలే జరుగుతుంది కదా అంటారు. ఏం జరుగుతుంది? బిస్కెట్ లాగా ఇచ్చి వాళ్ళు తర్వాత ఇందాక చెప్పుకునే మైనింగ్స్ ద్వారా లక్షల కోట్లు దోచుకుంటున్నారు వాళ్ళు. వ్యాపారమే కదా దీనికి సంబంధించి వాళ్ళు చేస్తుంది. నాకు అందుకే ఒక్కోసారి అనిపిస్తుంది, ఒక మిత్రుడు నెట్గా నాకు కూడా ఓటు 5-10 వేలు కాదు 10 లక్షలు పలకాలి. అప్పుడు కానీ ఇప్పుడు అదే చేస్తున్నాడు. మీరు అక్కడికే వస్తున్నా, ఓటు 10 లక్షలు పలకాలి అనేవాడు నేను. అప్పుడు కానీ ఈ గొప్ప వాళ్ళు ఎవరితో డబ్బులు ఉన్నవాళ్ళు ఎన్నికలు వస్తే చాలు వాళ్ళకు 1000 కోట్లు 500 కోట్లు సంపాదిస్తారు, 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అవుతున్నాడు. అదే ఓటు 10 లక్షలు చేసామనుకోండి మొత్తం ఆస్తి అమ్ముకుంటాడు. అవును. అప్పుడు దూరంగా ఉంటారు, న్యాయం జరుగుద్దేమో అనిపిస్తుంది దానికి సంబంధించి. ఇవాళ ఆయన దళితులకి సంబంధించి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కేసీఆర్ పెట్టాం. అది మంచిదే, కానీ నేను చెప్పక ఇందాక అనుకున్నాం డబ్బుని ఖర్చు పెట్టే విధానం. ఏట్లో వేసిన ఎంచి వేయమని ఒక సామెత ఉంటుంది. డబ్బుని వెయిట్లో వేస్తున్నప్పుడు కూడా లెక్క పెట్టి వేయమన్నారు. అవును. దానికి సిస్టమ్ ఉంది. అట్లాగనే మనం ఒక దానికి ఖర్చు పెడుతున్నాం అంటే ఇప్పుడు దళితులు ఇవ్వాలి. దళితులు వాళ్ళని చేపల పట్టడం నేర్పాలి, కానీ ఎంతకాలం చేపలు సప్లై చేస్తాం? వాళ్ళని ఎంతకాలం మనం అడుక్కునే వాళ్ళగా చూస్తాం? దానికి సంబంధించి అంబేద్కరు మీరు చెప్పింది చూస్తున్నాను. అంబేద్కరు రిజర్వేషన్లు కూడా జీవితాంతం పెట్టమల్లా 2 టర్మ్స్ లేదా అవసరమైతే 3వ టర్మ్ అంటే 2 టర్మ్స్ అంటే 2 5 10 అవసరమైతే 3వసారి అన్నాడు ఆయన. కానీ ఇవాళకి మీరంటే 75 సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. అయితే అంబేద్కర్ చెప్పింది ఒక అంశాన్ని అందరూ మర్చిపోతున్నారు. 2 టర్మ్స్ లేదా 3 టర్మ్స్ అంటూ ఇంకో మాట చెప్పాడు. ప్రధానమంత్రి కొడుకు, రాష్ట్రపతి కొడుకు, రిక్షా పుల్లర్ కొడుకు, ఒక రజకుడు కొడుకు ఒకే తరగతి గదిలో చదువుకోవాలి అని చెప్పారు. కానీ అది చేయట్లా, రిజర్వేషన్లు పెంచుతున్నారు. ఎందుకంటే నేను రాష్ట్రపతిగా ఉంటాను, లేకపోతే నేను ఎంపీగా ఉంటాను, నా కొడుకు లేబర్ వాళ్ళతో కూర్చోవడం ఏంటి? నాకు టెక్నో స్కూళ్ళను లేకపోతే పబ్లిక్ స్కూల్స్ ఉంటాయి నాకు. ఇవాళ వాడు సమాన అవకాశాలను కల్పించట్లేదు విద్యార్థులకి. ఎస్, వీళ్ళెవరు నిన్న ఎవరు ఒక నాయకుడు చెప్పాడు, మాకెందుకండి అడుక్కోవటం, సమాన అవకాశాలు ఇవ్వండి, సమాన విద్యా అవకాశం ఇవ్వండి, సమానమైన ఆరోగ్యం ఇవ్వండి, మాకు మా హక్కులు అవన్నీ కూడా అదే మాకు అందవలసింది అందిస్తే చాలు మాకు అంటున్నాడు ఆయన. ఈ 10 లక్షలు ఎంతకాలం అండి? 10 లక్షలు నువ్వు కొంతమంది బాగుపడితే బాగుపడచ్చు, కానీ నీకు నిజమైన బాగు ఎక్కడా? వాడు స్వతంత్రంగా జీవించడం, ఆత్మగౌరవంతో జీవించగలగటం. నేను ఇచ్చాను అంటే కాదు, నేను సంపాదించుకున్నాను అన్నది కావాలి, మన ఆత్మగౌరవంతో. సార్ అఫ్ కోర్స్ ఇవాళ 10 లక్షలైనా ఆయన సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు, ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నారు దీనికి సంబంధించి. అది వేరే అంశం, సెకండరీ అంశం. అసలు ఈ విధానమే తప్పు. ప్రభుత్వాలు అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. నీకు రిజర్వేషన్లు రద్దు చేయండి. ఇప్పటికీ కూడా ఇన్ని పాఠశాలలు ఎందుకండి? ఒకడు పబ్లిక్ స్కూల్లో చదువుతాడు, ఒకడు టెక్నో స్కూల్లో చదువుతాడు, ఇంకోటి ఏసీ రూమ్లో చదువుతాడు, ఇంకోటి మున్సిపాలిటీ స్కూల్లో చదువుతారు. వీళ్ళందరూ కలిసి కామన్గా ఎంసెట్ రాస్తారు. ఇది ఎక్కడ న్యాయం అసలు? అవునండి కదా. సో ఈ వేరియేషన్స్ పోవాలి. అప్పుడు రిజర్వేషన్లు ఎక్కర్లా. అందరూ అడిగేది అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు మేము జనాభాలు ఎంత ఉన్నామో మాకు అవకాశాలు కూడా అంతే ఇవ్వండి. వాళ్ళు అడుగుతున్నారు అందరూ. అది మనకు కావాల్సింది. అది ఉన్న రోజున రిజర్వేషన్లు ఎక్కర్లేదు. ఎందుకు ఇస్తున్నారండి? మీకు కొన్ని అంశాలు చెప్తే ఏదైనా వ్యవహారం వస్తే మళ్ళీ కులాలు ప్రస్తావన చేసుకోవచ్చు. వాడితో లాభం లేదండి, వాడైతే పర్వాలేదండి వ్యాపారానికి, భాగస్వామ్యానికి కిందోడు పనికిరాడు, వాడైతే బాగొస్తాడు. ఆ ఏరియాలో ఆ కొనవాళ్ళు బాగున్నారా, వాడితో ఎవరితో వ్యాపారం పెట్టుకుందాం. సామాజిక బలం అంటే నీకు ఇంత వివక్షత సమాజంలో పేరుకుపోయి ఉన్నప్పుడు మనం అద్దాల మేడలో కనిపిస్తున్నాం. ఇవాళ మనం ఏమనుకుంటాం, నాకు అంత కనిపిస్తుంది నాకు అనుకుంటాం, కానీ 2 అడుగులు వేస్తే ముఖం పగిలిపోద్ది. ఎందుకంటే అద్దం ఉంటుంది అక్కడ, కనిపించడం మాత్రం బాగా కనిపిస్తుంది. 2 అడుగులకు మించి వేయలేని నా ముఖం పగిలిపోద్ది. వాళ్ళ సమాజంలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అవి మారాలి. సార్ అటు ఏపీ ప్రభుత్వం అయినా ఇటు
తెలంగాణ ప్రభుత్వం అయినా ఫ్రీ బీస్ అనేది ఎక్కువ పెడుతుంది. మరి అదేగా ఇప్పుడు మనం చెప్పుకుంది అయితే సంక్షేమ పథకాలు గురించి. ఫ్రీబీస్ అంటే వాళ్ళు ఉచితంగా ఇచ్చే అంశాలు, దీనికి సంబంధించి ఉచిత బియ్యం పథకాలు. కానీ మీకు నిజానికి చెప్పాలంటే ఇది ఎన్టీ రామారావు గారు ఈ బియ్యం పథకానికి ఆజులు. ఎన్టీ రామారావు కూడా తమిళనాడులో ఎంజి రామచంద్రన్ పాలనని ఆదర్శంగా తీసుకున్న తర్వాత దీన్ని పెట్టాడు. కిలో బియ్యం 2 రూపాయల పథకం ఎన్టీ రామారావు. నేను జర్నలిజంలో చెప్పాక మీకు 80లోనే వచ్చిందాను కాబట్టి ఎన్టీ రామారావు గారు ఎన్నికల ప్రణాళికలు చెప్పారు, నేను అధికారంలోకి వస్తే కిలో బియ్యం 2 రూపాయలకి ఇస్తాను, పేదవాడు పిరికెడు ముద్ద బియ్యం దొరకదా అని ఆయన మాట్లాడి చెప్తే, అప్పుడు ఎన్టీ రామారావు రావడానికి ముందు విజయభాస్కర్ రెడ్డి గారు చివరి ముఖ్యమంత్రి అప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఆయన హడావుడిగా ₹1.90 బియ్యం అని చెప్పి ప్రారంభించాడు. మీకు తెలియకపోతే కుర్రవాళ్ళు మీరు ఐడియా ఉంది. అట్లా మనకి ఆ ఫ్రీబీస్ ఆ రోజు 4 రూపాయలే కిలో బియ్యం అని 2 రూపాయలకి ఇచ్చాడు. కానీ ఇవాళ కిలో బియ్యం 40 రూపాయలు అయినాయి, అదే 2 రూపాయలకో రూపాయకో ఇస్తున్నాం. అంటే నీకు రేషనాలిటీ ఉండేట్లా ఈ పద్ధతి మనకు ఇచ్చేదాన్ని కూడా. అంటే ఇక్కడ పూర్తిగా ఎన్నికలకు సంబంధించినట్టు ఓటు బ్యాంకు రాజకీయాలు ఇవన్నీ కూడా. ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే ఓట్లని మన డబ్బులతో మనకి కొనుక్కుంటున్నారు వాళ్ళు. ముఖ్యమంత్రులు వాళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులు కానీ ప్రభుత్వ డబ్బుతోనే వాళ్ళకి ఇచ్చేది, వాళ్ళు ఓట్లు కొనుక్కుంటున్నారు, వాళ్ళు ఓటు బ్యాంకుని స్థిరం చేసుకుంటున్నారు. ఫ్రీబీస్ ఇస్తున్న ఎందుకంటే దానికోసమే, వాళ్ళ ఓట్లు స్థిరత్వం చేసుకోవడానికి. వాడు కొడుకు వాడు మనవడు వచ్చినా కూడా మేము స్థిరంగా ఉండాలి అనే స్థితి ఈ ఫ్రీబీస్ అన్నీ కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి అసలే నేను ఫ్రీబీస్ కూడా ఇవ్వట్లేదు. ఇంకో మాట చెప్తున్నాను, ఇప్పుడు గతంలో అమెరికా వెళ్ళడానికి విదేశీ చదువులకు సంబంధించి ప్రభుత్వాలు రుణాలు ఇచ్చాయి, ఇవాళ ఇవ్వట్లా. ఈ చిన్న వాటికి ఇస్తున్నారు తప్ప విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి అంటే అవి కూడా రికమెండేషన్ ఇవ్వట్లా. రెండోది ప్రభుత్వ పథకాలు ఏమీ చేయలేని గొప్పతనాన్ని విద్య చేసింది మనకి చాలా లక్షల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఉపయోగించారు. కానీ ఒకడు ఇంగ్లీష్ చదువుకొని అమెరికా వెళ్ళి డాలర్ తీసుకొస్తే ఆ కుటుంబం మొత్తంలో మార్పు వచ్చేస్తుంది దానికి సంబంధించి. అంటే ఇంగ్లీష్ విద్య అంత బాగా మార్పు తీసుకొస్తుంది మనిషిని. కానీ ఆ విద్యని, క్వాలిటీ విద్యని ఇవాళ అందించట్లా, కొందరికే పరిమితం చేస్తున్నారు. అది పోవాలి. సార్ ఇంకొకటి 2014 నుంచి చూసుకుంటే కొంచెం ఈ మొత్తం ఇండియా మీద ఆర్ఎస్ఎస్ ప్రాబల్యం అనేది కొంచెం పెరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? సార్ అన్ని రాజకీయ పార్టీలతో, అది రాజకీయ పార్టీ కాదు, ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దాని పేరు. దానిపంటి భారతీయ తత్వాన్ని అభివృద్ధి చేసే సంస్థగా వాళ్ళు చెప్పేది అంటే ఒక వాలంటరీ ఆర్గనైజేషన్గా చెప్తారు, దాన్ని ఒక ఎన్జిఓగా చెప్తారు వాళ్ళు. అయితే ఎన్జిఓ అనా దాని వెనకాల ఉండే హిడెన్ అజెండాలు ఏమిటి అని ఉంటాయి. అది ఒక ఎన్జిఓ అయినా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం, దానికి చాలా విభాగాలు ఉన్నాయి. రాజకీయ విభాగం ఉంది, వ్యాపార విభాగం ఉన్నది, అట్లా విభాగాలు కలిగి ఉంది. దాని యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ విభాగం బీజేపీ. సో కాబట్టి దాని స్పాన్సర్ ద్వారా బీజేపీ వాళ్ళ అధికారంలో ఉంది. సో బేసిక్గా ఏం జరుగుద్ది, ఆర్ఎస్ఎస్ చెప్పినటువంటి విధానాలు కొనసాగుతాయి. సో దీనికి సంబంధించి చెప్పా కదా, మీరు ఇందాక పీఓకే గురించి చెప్పారు. అది కాశ్మీర్కి అతను నాయకుడు ఉన్నాడు కదా, పీకే మన ఏమంటారండి, ప్రశాంత్ కిషోర్. ఇవాళ ఆ సోషల్ మీడియాని ఉపయోగించుకున్న దాని తర్వాత మనిషి మానసిక స్థితి మారిపోద్దండి. ప్రతిసారి మనకు చిన్నప్పుడు కథ చదువుకునేవాళ్ళం, ఒక యజ్ఞం కోసం మేక తీసుకువెళ్తే ఉంటే బ్రాహ్మడు దొంగలు వచ్చేసి ఏంటి కుక్కను తీసుకుని వెళ్దాం అంటూ ఉంటే చివరికి వాడు కుక్క ఏమని చెప్పాడు పడేసి మేకని వాడు వెళ్ళిపోతాడు. ఇవాళ ఈ సోషల్ మీడియాలో అట్లా మనల్ని ప్రభావితం చేస్తున్నారు. ఇవాళ మనం తింటున్న తిండి మనది కాదు, మనం కట్టుకుంటున్న బట్ట మనది కాదు, మన ఆలోచనలు కూడా మనవి కాదు. చివరికి టీవీ పెడితే నీ సొంతగా ఆలోచన ఉండదు, ఎవడో చెప్పింది వింటాం. మనకు సొంత ఛానల్స్ లేవు, ఎవడో పెట్టిన చూస్తాం, వాడే స్పాన్సర్ చేస్తాడు. టీవీ పెడితే చాలు రూపాయికే స్కూటర్ తీసుకెళ్ళమంటాడు. మనం కడతామా కట్టలేమా వాడి స్థితి ఏమిటి అక్కర్లే వాడికి. ఇట్లా మనం తిండి మనకి ఇష్టంగా చదవం, వాడు చెప్పింది జంక్ ఫుడ్ తింటాం. మా చిన్నప్పుడు చాలా పద్ధతులు ఉండేవి, ఇవాళ మనకు ఆ పద్ధతులు అన్నీ పోయినాయి. అవునండి.
ఏంటి అన్ని వాడు చెప్పింది తినాలి. పిల్లలు కూడా స్లైస్ కొనమంటారు, లేకపోతే ఇది కొనమంటారు, అది అన్నీ జంక్ ఫుడ్డే. అంటే తిండి మన ఇష్టం లేదు, ప్రయాణం మన ఇష్టం లేదు, మనం ఏం చూస్తామో మనది కాదు, మన ఆలోచన మనది కాదు, ఎవరో మనల్ని ఆలోచిస్తూ ఉంటారు అంతే. మనం ఇదే నిజం అనుకుని భ్రమిస్తూ ఉంటాం. సార్, మీరు తెలంగాణ అండ్ ఆంధ్ర విడిపోయే మూమెంట్లో మీకు ఎలా అనిపించిందండి? వీరి కాంట్రవర్సీ వ్యవహారాలు ఇవన్నీ కూడా అంటే తెలుసుకోవాలని. అదే తెలుసుకోవటం కదలే కానీ సరే విడిపోయింది. ఇప్పుడు ఒకటండి, ఒక అన్యాయం జరిగింది అనే భావన కలిగింది వాళ్ళకి. ఇక్కడ ఒకటి గమనంలో తీసుకోవాలి. నేనున్నాను అనుకోండి, నేను ఆంధ్రాని సపోర్ట్ చేశా, బట్ ఆంధ్ర ప్రాంతాన్ని సపోర్ట్ చేసి తప్ప ఇక్కడ వ్యక్తులుగా నాకు ఎవరి మీద ద్వేషం లేదు. నా సోదరులే, నాలాంటి తెలుగు ప్రజలే వాళ్ళందరూ కూడా. అట్లాగనే వాళ్ళు కూడా వివక్షతకు గురయ్యామని భావించారు వాళ్ళు. ఎస్, వివక్ష గురయ్యమని ప్రభుత్వాలు కూడా అంగీకరించి వివరం చేశాను దానికి సంబంధించి. అంతేకాని నాకు శత్రుత్వం ఎట్లుంటుంది? ఇక్కడ నాకు చాలామంది తెలంగాణలో మిత్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. బేసిక్గా నేను తెలంగాణలో పుట్టా, మా అమ్మమ్మ గారి ఇంట్లో తెలంగాణ, నేను పెరిగింది ఆంధ్రాలో. ఏది చెప్తా నేను దీనికి సంబంధించి? బట్ విధానాలు, ప్రభుత్వ విధానాలు, నాయకుల విధానాల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చెప్పేది పాలిటిక్స్, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అండి. ఓటు బ్యాంక్ పాలిటిక్స్, అధికారం బేస్ చేసుకుని జరిగేటువంటి పోరాటంలో ఇవన్నీ జరుగుతున్నాయి అంతే. సార్, మీరు 80వ దశకంలో రాజకీయంలోకి వచ్చినప్పుడు అప్పటి రాజకీయ పరిణామాలు వేరు, ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు వేరు. బట్ నాయకుల బిహేవియర్ అనేది అప్పటి నుంచి ఇప్పటికీ పెద్దగా ఏం మారలేదండి నాకు తెలిసి. ఎందుకు మారలేదండి? ఆ రోజున నాయకులు వేరు కదా, మీకు తెలియదు. ఆ రోజున నాయకులు వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు ఉన్నారు. ఆయన చనిపోయేంత వరకు అట్లానే బ్రతికాడు. దానికి సంబంధించి ఆయన కద్దర వేసుకుంటాడు, ఆయన మంత్రి చేశాడు, ఒక మొతక కద్దర వేసుకొని ఒక సంచి పెట్టుకొని తిరుగుతాడు ఆయన. ఇక్కడ నేను ఊరు వెళ్తే ఒక జత బట్టలు ఉంటాయి. నేను హిరణ్ ముఖర్జీని ఇంటర్వ్యూ చేశాను, అట్లా పెద్ద పెద్ద నాయకులను ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు ఒకసారి నేను ఒక నాయకుడు దగ్గరికి వెళ్ళి తలుపు తీస్తే రూమ్లో ఉంటే ఆయన లేడు, నన్ను కూర్చోమన్నారు. ఆయన తర్వాత ఆ నాయకుడు టవల్ కట్టుకొని వచ్చాడు. ఏంటంటే ఆయన తన ఆ రోజు వేసుకున్న బట్టలు ఉతుక్కుంటున్నాడు లోపల. ఓకే, ఆయన పేరేంటండి? కర్పూరి ఠాగూర్. అంటే ఇట్లా చాలామంది నాయకులు ఉన్నారు. సార్, ఇంకొకటి, అప్పుడు 80వ దశకానికైనా ఇప్పుడైనా రాజకీయ నాయకులు ఒక పార్టీలోకి వచ్చారంటే ఆ పార్టీ సిద్ధాంతాలని నమ్మి, ఈ సిద్ధాంతాలకు అనుగుణంగా నేను వెళ్తానని ఆయన ఆ పార్టీలోకి వచ్చి బీఫామ్ తీసుకొని నామినేట్ అయ్యి ఎమ్మెల్యే అయ్యి ఎంపీ అయ్యారంటే ఒక అర్థం సార్. వన్స్ ఒక పార్టీ ఒక సిద్ధాంతాన్ని చూపించి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళతాన్ని మీరు ఎలా చూస్తారు? ఇవన్నీ చాలా లోతైన ప్రశ్నలు అనిపిస్తారు మా నీకు చెప్పేది. ఇంతకుముందు ఉండేది కాదు. ఇవాళ నిన్నటిదాకా అతను ఎక్కడ ఉంటాడో తెలియదు. విజయవాడలో ఒక పార్లమెంటు సభ్యుడు అయ్యాడు. నిన్నటిదాకా కొన్ని లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం చేసుకున్నాడు. రాత్రికి రాత్రి హెలికాప్టర్లో వచ్చాడు. పార్టీకి 20 కోట్లు డొనేషన్ ఇచ్చాడు. 20 కోట్లు ఖర్చు పెట్టాడు, ఎంపీ అయ్యాడు. అతని బేసి ఏం తెలియదు, అది ఏమీ తెలీదు. మరి ఇది తప్పు కదా? మీకు తెలుసలేదు, ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలకు తోడుగా ప్రజల అవసరాల కోసం అని చెప్పేసి ఎన్నికల ముందు మేనిఫెస్టో పెరుగుతారు. పార్టీ సిద్ధాంతం ఉంటుంది, దానికి అనుబంధంగా ప్రజల అవసరాలకు వీలుగా మేనిఫెస్టో తయారు చేస్తారు. ఈ రెండింటికి బౌండే ఉంటుంది రాజకీయ పార్టీ, ఎప్పుడు కూడా ఉండాలి కూడా. కానీ ఈ రెండింటికి బౌండే ఉంటే అర్ధరాత్రి హెలికాప్టర్లు వచ్చిన వాడికి ఏం తెలుస్తాయి ఇవి? అంటే వాడికి డబ్బు కావాలి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే నాయకులు, నేను ఒకసారి ఒక నాయకుడిని ఇంటర్వ్యూ చేస్తే మీరు అంతే చెప్తారండి, మా పార్టీ 8 ఏళ్ళు అధికారంలో లేదు, జిల్లా పార్టీ నిర్వహణకి నాకు నెలకి 10 లక్షల రూపాయలు కావాలి, అది కానీ ఎన్ని కానీ సంవత్సరం పాటు ఒక జిల్లాకి 10 లక్షలు అంటే నీకు ఎంత 1,20,00,000 అవుతుంది. 5 సంవత్సరాలకి 6 కోట్లు అవుద్ది. ఇటువంటి ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఎన్ని 6 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి నాకు? ఓకే, సో ఇది ఇంటర్లింక్డ్గా ఉన్నటువంటి అంశం. అందుకోసమే మనకి తాజాగా ఒక చర్చ కూడా ఉంది. ఎన్నికలకు అయ్యే నిర్వహణ ఖర్చు ఎన్నికల సంఘమే భరించాలి, ఏ పార్టీ పెట్టకూడదు
అనేది కూడా ఒకటి ప్రతివాదన ఉన్నది, పెండింగ్లో ఉంది. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి అది వస్తే కొంత మారుతుంది అని చూద్దాం. అప్పుడు ఈ పాలసీలు యాక్చువల్గా పార్టీ మనకి ఓటు ఎట్లా వేస్తాం, మనం మేనిఫెస్టోని బట్టి వేస్తాం. అట్లాగే పార్టీ ఇందాక మనం అనుకున్నాం ఆర్ఎస్ఎస్, దాని స్వభావం ఏమిటి, దానికి సంబంధించిన స్వభావం వాళ్ళకి మనుధర్మ శాస్త్రం మనకు కాకపోయినా కొన్ని పద్ధతులు సంప్రదాయాలు ఉన్నాయి, మనం ఆచరించే వాటిని వాళ్ళు రామాలయం కట్టాలి మేము, మన సంప్రదాయంలో భాగం. అయితే వాడి సిద్ధాంతం నీకు ఇష్టమే ఎన్నుకుని తప్పేం కాదు వాడి సిద్ధాంతం. కమ్యూనిస్టులు ఉన్నారు దీనికి సంబంధించి. మనం సహకార వ్యవసాయం చేస్తాం, ఉమ్మడి వ్యవసాయం చేస్తాం, మేము ఇండివిజువల్ చెయ్యం అనేది వాళ్ళ సిద్ధాంతం. ఇట్లా వాళ్ళ సిద్ధాంతాలను బట్టి మనం యాక్చువల్గా ఒక ఓటరు అవి చదివి తెలుసుకొని వెయ్యాలి. కానీ ఎంత జరగట్లేదు, జరగవు కూడా. ఒక లీడర్తో మాట్లాడతా అంటే ఒక ప్రైవేట్ డిస్కషన్లో సార్, యాజ్ అ పార్ట్గా ఆయన నాతో ఒక మాట అన్నారు, ఇందాక మీరు చెప్పినట్టు నాకు ఇంత ఖర్చు అవుతుంది అన్నట్లు. డబ్బులు ఇస్తున్నాము, వాళ్ళు తీసుకుంటున్నారు, వేస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని అడిగే హక్కు కోల్పోయారు అన్నట్టుగా ఆయన నాతో మాట్లాడటం జరిగింది. అది తప్పుడు వాదన. చాలామంది ఏమంటారంటే ప్రజలు చూస్తున్నారు మీ సినిమాలు చూస్తున్నాం. ఎవరు చూస్తారండి, నువ్వు తీసిన తర్వాత నీకు చూసేది. అట్లనే నువ్వు అలవాటు చేసే ఓటర్కి డబ్బులు ఇవ్వటాన్ని నీతో నేను పోరాటంలో ప్రత్యక్షంగా శాస్త్రీయంగా గెలవలేక నిన్ను దెబ్బడైతే కూడా నేను 100 రూపాయలు ఇచ్చి ఓటు ఎంచుకున్నా. ఎవరు ఇక్కడ, వాడు పేదవాడు, ఆ రోజున పని మానుకొని ఇక్కడికి వచ్చాడు ఓటు వేయడానికి. ఆ రోజు తిండి గడవడానికి వాడు కూలిపోతుంది. వాడికి ఇచ్చే 100 రూపాయలు ఉపయోగపడదు అనుకుంటాడు కదా. నువ్వు 1000 రూపాయలు ఇచ్చావు అనుకో, ఇంట్లో ఆడాళ్ళే అనుకుంటారు, ఎప్పటి నుంచో మిక్సీ కొనుక్కోలేదు, కొనుక్కుందాంలే అనిపిస్తుంది. మన సగటు సంప్రదాయం ఏంటి, 1000 రూపాయలు తీసుకున్నాం కదా, డబ్బులు తీసుకున్నప్పుడు ఓటు అయిపోతే ఏం బాగుంటుంది అని అనుకుంటారు వాళ్ళు. డబ్బులు తీసుకొని సో కాబట్టి అసలు ఇవ్వటం అలవాటు చేసింది వాడిదే తప్పు. నువ్వు ఎప్పుడైతే నేను గెలవాలనుకున్నానో నీ డబ్బులు అలవాటు చేశా, తాయిలాలు అలవాటు చేశా, మిక్సీలు ఇస్తా అని చెప్పా, గ్రైండర్లు ఇస్తా అని చెప్పా, టీవీలు ఇస్తా అని చెప్తున్నా. ఓకే సార్, డబ్బులు తీసుకొని ఓటు వేసే వాళ్ళ గురించి మీరు చెప్పారు. అసలు డబ్బులు తీసుకోరు, ఓటు కూడా వెయ్యరు. అది మనకు లేక్ ఆఫ్ అవగాహన లేకపోవటం. మనకు అపూర్వమైనటువంటి అవకాశం ఓటు వేయటం అనేది శక్తి. నేను చెప్పే కదా, సర్వసత్తాక సార్వభౌమ అధికారం ఓటు అంటే. నేను రాజుని, నా రాజరికపు హక్కుని నీకు ఓటు ద్వారా ఇస్తున్నాను అంటే, నా రాజరికపు హక్కు అంటే నేను బానిసగా బ్రతకడానికి సిద్ధపడ్డా. ఓటు వేయలేదంటే నేను బానిసగా బ్రతకడానికి సిద్ధపడి ఉన్నాను. నాకు ప్రశ్నించే హక్కు లేదు అప్పుడు. ఇంకా నువ్వు ఓటే వేయలేదు, నీకు ఎక్కడి నుంచి వస్తుంది ప్రశ్నించే హక్కు? అంటే మళ్ళీ దొంగోట్లకి వెళ్ళిపోతాయి కదా. అది యంత్రాంగం కంట్రోల్ చేయాలి, అది అంతే తప్ప యంత్రాంగం కంట్రోల్. దానికోసం అని చెప్పేసి వాళ్ళు నోటా అని పెట్టారు. అది కూడా దానికి చాలా అదో చర్చ, అది 6 గంటలకు పైన పట్టుద్ది చర్చ పెడితే నోటాకు సంబంధించి. అది ఇంకొకటి సార్, 2014 నుంచి సోషల్ మీడియా ప్రాబల్యం అనేది బాగా పెరిగిపోయింది. జర్నలిజంకి ఈక్వల్గా సోషల్ మీడియా అనేది వస్తున్న సిచ్యువేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. మీరు ఎలా చూస్తారు సార్ దీన్ని? మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గుర్తు నాకు, సోషల్ మీడియా అనేది ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి ఒక టూల్ మాత్రమే. దానికి సంబంధించి అది పత్రికలకి అథెంటికేషన్ ఉంటుంది, అట్లాగే శాటిలైట్ మీడియాకి అథెంటికేషన్ ఉంటుంది. వీళ్ళకి బాధ్యత ఉంది, వీళ్ళకి సంబంధించి. సోషల్ మీడియాకి బాధ్యత ఉండదు. ఈ సోషల్ మీడియా నిర్వాహకుడికి ఎక్కడో ఏ దేశంలోనే ఉంటాడు, వాడికి బాధ్యత ఉండదు. మేము సమాచారం ఇస్తామండి, మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత వ్యూవర్స్దే అని చెప్తాడు, చూసేవాడిదే బాధ్యత అని చెప్తాడు. దానికి సంబంధించి వాడు సమాచారం ఇస్తాడు. దొంగ సమాచారం ఇస్తున్నాడు, దొర సమాచారం ఇస్తున్నాడు. మీకు వాళ్ళ గూగుల్లోకి వెళ్తే అన్ని అంశాలు దొంగతనం ఎట్లా చేయాలని కొట్టండి, సమాచారం వస్తుంది మీకు దానికి సంబంధించి. లేదు ఎట్లా టార్చర్ పెట్టాలని కొట్టండి, వస్తుంది. మీరు మీ టార్చర్ పెట్టాలని కొడుతున్నప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. అట్లనే రాముడు భార్య తల్లిదండ్రులు ఎవరు, ఎంతమంది సోదరిమణులు ఉన్నారంటే సమాచారం వస్తుంది. భారతదేశపు ఆదర్శ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పుట్టు చరిత్ర ఇవ్వాలి అంటే అది వస్తుంది. తీసుకునేవాడిని బట్టి ఉంటుంది. అంటే అది సోషల్ మీడియా. దానికి ఎక్కడ ఎడిటింగ్ ఉండదు, వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు పెట్టుకున్నారు కొన్ని అంశాలని తప్ప అది మొత్తంగా ఫ్రీగా వచ్చేస్తుంది. మీకు అఫీషియల్ మీడియా ఏదైతే జర్నలిజం ఉన్నదో
జర్నలిజం అన్నది అది చట్టబద్ధతతో కూడిన వ్యవహారం. ఇంకా విచిత్ర విషయం ఏంటంటే మీకు జర్నలిజానికి మనకి రాజ్యాంగంలో ఎక్కడ స్థానం లేదు. ఓకే. చాలామంది తెలియని విషయం ఏంటంటే మనం ఫోర్త్ ఎస్టేట్ అంటాం. మన ఫోర్త్ ఎస్టేట్ అంటే ఏమిటి అసలు? నాలుగు స్తంభాలు, ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు. 4వ స్తంభం ఫోర్త్ ఎస్టేట్ అంటే 4వ స్తంభం పత్రిక. కానీ రాజ్యాంగంలో మొదటి 3 స్తంభాల ప్రస్తావనే ఉన్నది. జ్యుడిషరీ, లెజిస్లేచర్, డిప్లొమాట్, ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక వ్యవస్థ. బట్ 4th పిల్లర్ ఎక్కడ లేదు ప్రజాస్వామ్యంలో. 4th పిల్లరు జర్నలిజం అన్నారు. ఎక్కడ వచ్చింది జర్నలిజం గొప్పతనం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ. ఒక వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛని ఆధారం చేసుకుని జర్నలిజం ఉద్భవించింది. ప్రజాస్వామ్యానికి ప్రధానమైంది భావ ప్రకటన స్వేచ్ఛ, స్వేచ్ఛగా మాట్లాడగలగటం ప్రజాస్వామ్యం. అదే ఆ భావ ప్రకటన స్వేచ్ఛ నీకు ఎక్కడ దొరుకుద్ది? కరెంట్ ఉంది అన్నది ఎప్పుడు తెలుస్తుంది మనకి? బల్బు వెళ్తే తెలుస్తుంది కరెంట్ ఉంది దాంట్లో అని. మన భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడుందని తెలుస్తుంది? పత్రికల ద్వారా, మీడియా ద్వారా నా భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నట్టు నాకు తెలుస్తుంది. అందుకోసం విలువైంది. ఇది తెలుసుకోవాలి. అందుకోసమే సోషల్ మీడియాకి ఈ మీడియాకి అంత తేడా ఉంటుంది. సోషల్ మీడియా ఎప్పుడు కూడా 4th ఎస్టేట్ కాలేదు. ఓకే. ప్రజలకి ఎప్పుడు కూడా అది బింబంలా ఉండదు. చెప్పండి సార్, మీరు పుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ గ్రాఫ్ అనేది పుట్టింది తెలుగుదేశం ఖమ్మంలో, పెరిగింది అక్కడ. అది చెప్పండి. ప్రస్తుతం నేను ఉంటుంది విజయవాడ, కాబట్టి విజయవాడ గురించి మాట్లాడుతున్నారు. చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ గ్రాఫ్ ఆర్ ఎకనామికల్ గ్రాఫ్ అనేది క్రమేణా పడిపోతుంది. దీనికి కారణం ప్రభుత్వం అవలంబించే విధానాలు అంటారా, లేకపోతే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటారా? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది కావాలంటే మనం తెచ్చుకోవచ్చు. సలహాదారులు అక్కడే ఉండేది. మనకి ప్రభుత్వం ప్రతి వాళ్ళు సలహాదారులకు పెట్టుకుంటుంది. ఎందుకంటే నాకు ఎప్పుడైతే అవగాహన లేదో నేను సలహాదారులు పెట్టుకుంటా. సో నేను ఇవాళ ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు మీద చర్చ జరిగిపోతున్నాను. నేనేం బేసిక్గా ఇంజనీర్ కాదు కదా. అప్పుడు నేనేం చేస్తాను? నా చీఫ్ ఇంజనీర్ పెట్టుకుంటా, దగ్గర పెట్టుకొని నేను చేస్తా. సో లేక్ ఆఫ్ నాలెడ్జ్, లేక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటానికి వీలేదు. నువ్వు ప్రజాప్రతినిధివి, ఒక ముఖ్యమంత్రివి, నీకు బోల్డంత యంత్రాంగం ఉన్నది నీకు అక్కడ. నువ్వు ఒక సినిమా తీయాలంటే ఒక సినిమా డైరెక్టర్ వస్తాడు నీకు సహకారంగా. చూసాం ఇంతకుముందు. చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తి ఉంటాడు నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి సంబంధించి. ప్రతి వ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి. కాబట్టి అవగాహన రాజ్యం అనేది తప్పు మాట అసలు. అది స్వార్థం ఏదైనా ఉందంటే స్వార్థమే ఉంటుంది ఆ ప్లేస్లో. దానికి సంబంధించి ఖచ్చితంగా స్వార్థమే ఉంటుంది దానికి సంబంధించి. ఇందాక మీరు చెప్పారు ఎట్లా గ్రాఫ్ పడిపోతుంది కదా అని చెప్పేసి. ఇందాక గతంలో కూడా ఒకసారి చెప్పాను మీకు నేను. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళు లాంటివి పాలకులకి. ప్రస్తుతం కష్టంలో ఉన్నవాడికి సహాయం అందించాలి, భవిష్యత్ అభివృద్ధికి కూడా సహకారం ఇవ్వాలి. అది సమన్వయం కావాలి రెండింటి మధ్య. ఇవాళ ఆ రెండింటి మధ్య సమన్వయం లోపించింది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అదే. జగన్మోహన్ రెడ్డి ఏదో చేయట్లా, ఆయన దగ్గర సమన్వయం లోపించింది. అభివృద్ధిని పక్కన పెట్టాడు, సంక్షేమానికి డబ్బులు ఇస్తున్నాడు, ప్రతివాడికి నేరుగా డబ్బులు ఇచ్చేస్తున్నాడు. అక్కడ సంక్షేమం అభివృద్ధి కుంటుపడుతుంది. అది దానివల్ల మీకు ఎప్పుడైతే విచక్షణ కోల్పోతామో, ఇందాక చెప్పాను కదా, విచక్షణ డబ్బు ఏట్లో వేసినా కూడా ఏం చేయమని చెప్పారు డబ్బుని. అవును, ఖర్చు పెట్టేటప్పుడు దానికి పద్ధతి ఉంటాయి, దానికి సంబంధించి అది చేయట్లా. ప్రభుత్వం డబ్బుతో ఓటు బ్యాంక్ని స్థిరం చేసుకుంటున్నారు. అది మీరు తెలంగాణకి ఎన్ని మార్కులు వేస్తారు సార్? తెలంగాణ పాలనకి, ప్రభుత్వానికి? యాక్చువల్గా నేను ఎక్కువ కాలం ఇక్కడ తెలంగాణలో లేడు కాబట్టి నేను మార్కులు వేయడానికి తగిన వ్యక్తిని కాదని అనుకుంటున్నాను. నేను దీనికి సంబంధించి నేను వస్తూ ఉంటా పోతూ ఉంటాను తప్ప 2 ప్రభుత్వాలని కంపేర్ చేయడం కొంచెం కష్టం దీనికి సంబంధించి. కాబట్టి ఎవరి పాలన ఎట్లా ఉంది అంతవరకు ఓకే. సో ఇద్దరూ కూడా ప్రయారిటీ సంక్షేమానికి ఇస్తున్నారు ఇటీవల కాలంలో. నాకు గమనంలో తీసుకుందంటే ఫస్ట్లో కొంత కేసీఆర్ గారు అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మిషన్ భగీరథ కానీ, అట్లా కాకతీయ మిషన్ కానీ, ఈ ఆయన జీవితంలో గుర్తుండిపోయే అంశాలు ఇవన్నీ. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది అసలు ప్రకృతికి ఎదురెదటం. అంటే ఒక మనిషి పరిజ్ఞానం, సాంకేతిక విజ్ఞానం ప్రకృతిని కూడా ప్రశ్నించే స్థాయిలో, ఎదురీతే స్థాయిలో తీసుకురావడం కాళేశ్వరం ప్రాజెక్ట్ని మనం ఉదాహరణగా చెప్పొచ్చు. నదికి సమాంతరం ఎదురు ప్రవహించేలా చేశాడు ఆయన. ఓకే.
సో అట్లా ప్రయారిటీ. అయితే ఇటీవల కాలంలో చెప్పాగా ఆయన కూడా సంక్షేమానికి వీటికి నిధులు ఎక్కువ ఇవ్వటం వాటి చేయటం వల్ల ఏంటంటే మొదటి తరంలో మొదటి దఫా ఆయన అధికారంలోకి వచ్చినటువంటి అభివృద్ధి రెండోసారి వచ్చినప్పుడు అభివృద్ధి ఏది కనిపించట్లా. అది సార్, కొత్త వ్యవసాయ బిల్లుల మీద దేశవ్యాప్తంగా చాలా గొడవలు అనేవి జరిగినాయి. మీరు ఎలా చూస్తారండి? మీరు చాలా చాలా విషయాలు అడుగుతున్నారు. వ్యవసాయ బిల్లులకు సంబంధించి అవి ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా అంశాలు చెప్పాల్సింది ఏంటంటే రాజ్యాంగంలో కొన్ని విధులని డివిజన్ చేసింది రాజ్యాంగం మనకి. రాష్ట్ర ప్రభుత్వాలు చేసే విధులు కొన్ని, కేంద్ర ప్రభుత్వాలు చేసే విధులు కొన్ని, కేంద్రం రాష్ట్రం ఉమ్మడిగా చేసే విధులు కొన్ని. 3 రకాల విధులు ఉన్నాయి. రాజ్యాంగం స్పెసిఫిక్గా చెప్పింది మనకి దానికి సంబంధించి. వ్యవసాయం అనేది రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం. సో ముందు బేసిక్గా అందరూ చెప్పేది ఏంటంటే రాష్ట్రాలకు సంబంధించిన అంశం మీద కేంద్ర ప్రభుత్వం బిల్లులు ఎందుకు తయారు చేయాలి, తప్పది. అదే ఉంటే వాణిజ్యం మా పరిధిలో ఉంది, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వాణిజ్యం మా పరిధిలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించింది. ఈ ఎగుమతులు దిగుమతుల వ్యవహారంలో మాకు ప్రమేయం ఉంది కాబట్టి నేను బిల్లులు చేస్తా అని చెప్పి అంటున్నాడు. కానీ ఇది బేసిక్గా వ్యవసాయ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలి. ఇవాళ రైతులు ఇన్ని నెలలుగా వాళ్ళ ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు, ఎప్పటికీ కొనసాగిస్తున్నారు దానికి సంబంధించి. అంటే వాళ్ళ జెన్యూన్ ఉంది దాంట్లో. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు మార్కెట్ మేము ఫ్రీడమ్ ఇచ్చాం కదా అని అంటున్నారు అని చెప్తున్నారు. అయితే తప్పు అసలు అది. ఇప్పుడు నాకు 2 ఎకరాల రైతునండి, నేను ఢిల్లీ వెళ్ళేమి అమ్ముకుంటా, నేను 2 ఎకరాల రైతుని. లేదా హైదరాబాద్లో ఇప్పుడు విజయవాడ నుంచి తీసి హైదరాబాద్లో ఎట్లా అమ్ముకుంటా నేను దీనికి సంబంధించి? అది నిజం కాదు కదా. వాడు చెప్పేది మోసం చేయటం అవుతుంది. నేను నా స్థానికంగా అమ్ముకోవడానికి మార్కెట్ ఉండాలి, అప్పుడు బాగుంటుంది, నాకు విలువ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ కొనుక్కొని ఇక్కడ చేయి, నువ్వు హైదరాబాద్ తీసుకురావాయనుకో, నేను హైదరాబాద్ ఈ 2 ఎకరాల కోసం ఏం వస్తానులే అని అంటే ఎవరికి వచ్చి తక్కువ ఇచ్చేసి వాడు ఇచ్చింది జేబులో పెట్టుకునే స్థితి రైతులు నష్టపోతారు. కాబట్టి వ్యవసాయ బిల్లులు అనేది నీ చూడటానికి బాగుంటుంది కానీ ఆచరణలో అవి రైతులకు మేలు చెయ్యం, స్పష్టం. సార్, మీరు కొన్ని పుస్తకాలు కూడా రాశారు, కొంచెం వాటి గురించి చెప్తారా? సరే మిత్రమా, నేను చాలా అంటే 40 ఏళ్ళ అనుభవం అని చెప్పాను కదా. ఆ అనుభవంతో నేను పత్రికలకి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్కి కొన్ని ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను. అన్ని పత్రికల్లో వస్తూ ఉంటాను. అవి అన్ని పత్రికల్లో వస్తున్న అన్ని కలిపి కొన్ని బుక్స్గా వేశాను. ఈ కాకుండా కొంతమంది వ్యక్తుల జీవిత చరిత్రలు కూడా రాశాను. నేను ఉదాహరణకి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి జీవిత చరిత్ర ద్రవిడ సూర్యుడు అనే పేరుతో రాశాను. అంతకుముందు తెలంగాణ మిత్రుల కోసం కలైంజర్ అనే పేరుతో కూడా రాసిచ్చాను. ఆయన కరుణానిధి గారి మీద 2 పుస్తకాలు రాశాను నేను. ఈ కాకుండా కాంగ్రెస్ నాయకుడు, ఒక బీసీ నాయకుడు సంజన్న గారు అని చెప్పి, సర్దార్ సంజన్న, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి సమకాలికుడు, ఆయన జీవిత చరిత్ర ఒకటి రాశాను నేను. వీటన్నిటికి మించి బాగా మంచి గుర్తింపు తీసుకొచ్చిన నాకేంటంటే తొలి వైద్యులు అనే పుస్తకం. తొలి వైద్యులు అనే ఒక రీసెర్చ్ గ్రంథం, పరిశోధన గ్రంథం దానికి సంబంధించి. దానికి జయదేవ్ తిరుమలరావు గారు, కంచి ఐలయ్య గారు, కొలకలూరు ఇనాక్ గారు ముందు మాటలు రాశారు దానికి సంబంధించి కూడా. ఈ తొలి వైద్యులు అంటే నాయి బ్రాహ్మణ సమాజం చెందిన వాళ్ళు ఫస్ట్ డాక్టర్స్. చాలామందికి తెలియదు అంటే ఎఫ్ఆర్సిఎస్ మనం పెద్ద డిగ్రీ చెప్పుకుంటాం. ఎఫ్ఆర్సిఎస్ అంటే ఫెలోషిప్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్, దాని పూర్తి పేరు. కానీ అసలు పేరు, దాని పేరు బార్బర్ సర్జన్ కంపెనీ. 1835లో బార్బర్ సర్జన్ కంపెనీ ప్రారంభమైంది. తర్వాత అప్పుడు ఫ్రాన్స్ కూడా బ్రిటన్ యొక్క పాలనలోనే ఉంది. ఆ తర్వాత దీన్ని రకరకాల మార్పులు చెందుకుంటూ వచ్చేసి 1900 సంవత్సరానికి వచ్చేసరికి దాన్ని ఎఫ్ఆర్సిఎస్గా మార్పు చేశారు, ఫెలోషిప్ రాయల్ కాలేజ్ సర్జన్. ఇటువంటి అంశాలన్నీ కూడా ఆ తొలి వైద్యుల పుస్తకంలో నేను రీసెర్చ్ ఓరియంటెడ్గా తయారు చేసి పెట్టాను దాన్ని. సో ఆ బుక్ ఒకటి నేను రాసిన వాటిలో ఇది. ఇది కాకుండా కేశఖండన అని ఒక బుక్ రాశాను నేను. దానికి సంబంధించి పుట్టెంటుకలు ఎందుకు తీస్తారు పిల్లలకి, ఆలయాల్లో గుండు ఎందుకు చేస్తారు, మన సంప్రదాయం ఏం చెబుతుంది, 16 సంస్కారాలు ఉంటాయి మనిషికి పుట్టిన తర్వాత హిందూ అనేవాడు ఆచరించాల్సినవి.
ఆ సంస్కారాల్లో భాగంగా గుండు చేసుకుంటామని, పుట్టింటికి ఇస్తామని, ఇవన్నీ దాంట్లో వస్తాయి. దానికి సంబంధించి ఈ కాకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక బుక్ రాశాను. ఆయన ఆర్టికల్స్ అన్నీ కలిపి ఒక బుక్ సమర్థనేత అనే పేరుతో తయారు చేశాను. ఇట్లా దాదాపుగా ఒక 9 పుస్తకాలు చేశాను. ఈ కాకుండా అనువాదాలు చేశాను. తెలంగాణ చీఫ్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషి గారు ఎకోటీ కాలింగ్ అనే ఒక ఇంగ్లీష్ పుస్తకాన్ని రాశాడు. ఆయన అనుభవాన్ని రాశాడు దాంట్లో. దాన్ని నేను తెలుగులోకి అనువాదం చేశాను సుపరిపాలన పేరుతో. దాన్ని ఇటీవలే వెంకయ్యనాయుడు గారు ఆవిష్కరించారు. ఇది నా రచనా వ్యాసంగం ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంటుంది. అది ఇంకోటి సార్, మీరున్న టైంలో సిపిఎం, సిపిఐ, లెఫ్ట్ పార్టీలు ఏదైనా కానివ్వండి మంచి జోరు మీద ఉండేవి. కాంగ్రెస్కి కొంచెం గట్టి పోటీని చేయి లెఫ్ట్ పార్టీలు అని అప్పట్లో ఉండేది. ఇప్పుడు దాదాపు కేరళ తీసేసి దాదాపు ప్రతి చోట లెఫ్ట్ అనేది దాదాపు అంతరించిపోతున్న Left పరిస్థితి. అయిపోయింది. దీన్ని మీరు ఎలా చూస్తారండి? ఒక రాజకీయ పార్టీ కనుమరుగైపోతాన్ని మీరు ఎలా చూస్తారు? మరి ఇంకేం అవ్వలేదనుకోండి. ప్రస్తుతానికైతే ఎక్కడో చోట ఉనికిని చాటుతున్నది దీనికి సంబంధించి. కానీ అప్పుడు రాజకీయ పార్టీలని సిద్ధాంతాల ఆధారంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందాక మనం అనుకున్నాం పెట్టుబడులు, వాటికి సంబంధించి మిగులు, వాటి సిద్ధాంతాలు ఇవన్నీ ఉంటాయి. ఈ కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా సమతాభావంతో పనిచేసే పార్టీలు. అసలు సిద్ధాంతాలు సైద్ధాంతికంగా ఆచరణలో కొన్ని మార్పులు వచ్చుకోవచ్చు. వాళ్ళ అల్టిమేట్ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్దేశం అంటే సమతా సిద్ధాంతం. అందరూ సమానంగా ఉండాలి, అందరికి సమాన అవకాశాలు ఉండాలన్నది కమ్యూనిస్ట్ పార్టీల సిద్ధాంతం. సరే, ఇవాళ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కెరియర్ బాగా పెరిగిపోయింది. కెరియర్ వాదం పెరిగినప్పుడు అవకాశవాదం అంటాం దాన్ని. అట్లాగే ట్రేడిజం కూడా పెరిగింది. అంటే వాణిజ్య ధోరణి బాగా పెరిగింది. ఈ వాణిజ్య ధోరణి పెరగటం, ఈ నేపథ్యంలో ఈ పార్టీలు ప్రాధాన్యత తగ్గిపోయి ప్రతి మనిషి కూడా ఒక సోషల్, ఇందాక చెప్పే కదా మన జీవితం మనది కాదు అని చెప్పేసి ఇవాళ నా సిద్ధాంతాన్ని మేము కాలేజ్ రోజుల్లో చదువుకునే రోజుల్లో స్టూడెంట్ మూమెంట్స్, ఉద్యమాలు, పార్టీ సిద్ధాంతం. ఇవాళ స్టూడెంట్ మూమెంట్ కాలేజీలు వెళ్ళలేవు కదా. ఇవాళ ఏం చేస్తున్నారు? అంతా క్లాస్ రూములు లేక కోళ్ళ ఫారాలు లాంటి తరగతి గతుల్లో క్లాసులు చెప్తున్నారు. సాయంత్రానికి ఇంటికి వెళ్ళి రేపొద్దున టెస్ట్ రాయాలి. ఇదే తప్ప సామాజిక అంశాల మీద అవగాహన ఉండట్లేదు విద్యార్థులకి. ఎంతసేపు కెరియరు, చదువుకున్నామా, అమెరికా వెళ్ళామా, డాలర్లు సంపాదించామా, ఇంతే ఇవాళ చదువు అంటే. ఇంకేముంది అంతమించి ఇంకో కొత్త అంశం చెప్పండి ఇక్కడి నుంచి? ఏమీ లేదు. పూర్వకాలం అట్లా కాదు. చాలా విభజన చాలా రకరకాలుగా ఉండేది. దానికి సంబంధించి కాలేజీలోకి వెళ్తే పార్టీల గురించి మాట్లాడుకునేవాళ్ళం, సామాజిక అంశాలు ఉండేవి, ఎలక్షన్స్ ఉండేవి. వాళ్ళు ఏమి లేవు. అటువంటిప్పుడు మనం ఎట్లా ఆశిస్తాం దీనికి సంబంధించి? కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ లాంటి సిద్ధాంతాలు కలిగినటువంటి అంశాలు ఇవాళ కనుమరుగు అవటం కారణం అంటే అవన్నీ సిద్ధాంతాల ప్రాతిపదికన పనిచేస్తాయి. అవకాశవాదంతో పనిచేయవు. అవి ఒక సిద్ధాంత ప్రాతిపదికన ఉంటాయి. ఇవాళంతా అవకాశవాదం ఉంది. తాత్కాలిక ప్రయోజనాలు చూస్తున్నారు. ఇవాళ మా అబ్బాయి నాకు ఎన్ని దేనికండి కమ్యూనిస్ట్ పార్టీలు, మాకు ఎందుకండి ఎన్నికలు? మా అబ్బాయి బీటెక్ అయిపోవాలి, వెంటనే అమెరికా వెళ్ళిపోవాలి, డాలర్లు తీసుకురావాలి, ఇంతే. ఇంతకుమించి ఇంకేం ఉండట్లేదు దానికి సంబంధించి. కాబట్టి ఈ పార్టీ సిద్ధాంతాలు ఇవన్నీ కొంత తప్పదు. ఈ మార్పు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుతో పాటుగా ఈ కమ్యూనిస్ట్ పార్టీలు వెనకబడుతున్నాయి. ముందుకు వస్తాయా లేదా అన్నది తర్వాత మనం భవిష్యత్తు చూడాల్సిందే. జగన్ గారి మీద సిబిఐ కేసు అనేది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఇంకా నడుస్తూనే ఉంది. దాదాపు నిన్నో మొన్నో మళ్ళీ ఇంకో నెలకు కూడా వాయిదా పడింది. ఇది తేలదా సార్ ఈ కేసు అనేది? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు అని చెప్పడం కంటే సిబిఐలో కేసులు ఎందుకు నిదానంగా జరుగుతున్నాయి? నిన్నగాక మొన్న సుప్రీంకోర్టులో మీరు పేపర్లో చూసే ఉంటారు, 20 ఏళ్ల నాటి దానికి సంబంధించి ఇవాళకి కోర్టులో పత్రాలు సమర్పించాలి. 20 ఏళ్ళు అయింది ఒక కేసు. ఈ తరహా విధానానికి సిబిఐ సిగ్గుపడాలి అధికారులు. విచిత్రం ఏంటంటే సిబిఐ ఆషామాషి సంస్థ కాదు, చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి. నేను 2-3 ఆర్టికల్స్ కూడా దానికి సంబంధించి రాశాను. సిబిఐ 2 కోణాలుగా చూడాలి. కేసు దాఖలు చేస్తే తప్పించుకోవటం ఎవరు తరం కాదు. దానికి ఉదాహరణ బీహార్ ముఖ్యమంత్రి లల్లూ ప్రసాద్ యాదవ్, సుఖరాం, అట్లా చాలామంది. చివరికి పివి నరసింహారావు గారు కూడా సిబిఐ కేసులో శిక్ష పడ్డవాడే. ఆయన కోర్టుకు అప్పీల్కి వెళ్ళిన తర్వాత చనిపోయాడు. అవునండి. అంటే సిబిఐ యొక్క చరిత్ర అంత గొప్పది. ఫస్ట్ కేసు పండిట్ నెహ్రూ
జీబుల కొనుగోలుకి సంబంధించిన వ్యవహారం మీద కేసులు చేశారు సిబిఐ దీనికి సంబంధించి. అంత గొప్ప చరిత్ర. కేసు దాఖలు చేస్తే తప్పించుకునే అవకాశమే ఉండదు. కానీ కేసు దాఖలు చేయడానికి ముందున్నటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో విపరీతమైన జాప్యం జరుగుతుంది. 20 సంవత్సరాలు ఒక కేసు ఇవాళకి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కేసు మీద పెట్టి 9 ఏళ్ళు దాదాపు అవుతుంది కేసు పెట్టి. ఆయన కేసు పెట్టిన తర్వాతనే పాదయాత్ర చేశాడు. కేసు పెట్టిన తర్వాతనే 2 సార్లు అసెంబ్లీకి పోటీ చేశాడు. కేసు పెట్టిన తర్వాతనే ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు అదే కేసు కనుక నువ్వు పెట్టిన తర్వాత వెంటనే జరుగున్నట్లయితే నీవు నిరూపిస్తే ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. నిరూపించలేదు, నువ్వే ఓడిపోయావు, క్లియర్ ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఇవాళ ఇంత టెన్షన్ ఉండేది కాదు. అంటే ఇక్కడ మనం ఈ కేసులో జాప్యం విషయంలో సిబిఐ ముద్దాయి. ఓకే, ఎందుకంటే మీరు కావచ్చు అని చెప్పేది వాళ్ళది గొప్ప సంస్థే, దానికి సంబంధించి ఇంత జాప్యం ఎందుకు జరగాలి? నువ్వు చెప్పు, స్టాఫ్ లేదు నాకు, లేకపోతే ఇది లేదు అది లేదు అని చెప్పు. నీ పాలనాపరంగా వాళ్ళు సదుపాయాలు కలిపి చేస్తారు, ప్రభుత్వ బాధ్యత అది చేస్తారు. కానీ ఇక్కడ జరుగుతుంది. అయితే నువ్వు జాప్యం చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల సిబిఐ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి, ప్రతిపక్షాల వార్తలు వస్తున్నాయి. నువ్వు చేస్తున్న జాప్యం చూస్తే నిజమే అనుకోవాలా దీనికి సంబంధించి? అవును. కాబట్టి ఆ బాధ్యత ఎవరైతే సిబిఐలు బాధ్యులుగా ఉన్నారో వాళ్ళు ఈ తరహా అపవాదులకు గురి కాకుండా చూసుకోవాల బాధ్యత వాళ్ళదే. సో ఇంకో అంశం దీనికి సిబిఐకి సంబంధించి ఏంటంటే స్వతంత్ర ప్రతిపత్తి కావాలి అనేది ఈ మధ్య కోర్టు కూడా దీనికి సంబంధించిన ఒక ప్రస్తావన చేసింది. మీకు సిబిఐ అపవాదు గురవడానికి ఇంకో కారణం ఏంటంటే సిబిఐ కేసులు ప్రతిదానికి కూడా ప్రధానమంత్రి నుంచి అనుమతి తీసుకుంటుంది. కొన్ని కేసుల విషయంలో అంటే చిన్న కేసులకి అవసరం లేకపోయినా కీలకమైన అంశాల వ్యవహారాల్లో కేసు నమోదు చేసేటప్పుడే, ఆ తర్వాత ఏం అక్కర్లా. సో కేసు నమోదు చేయాలా వద్దా అనే దాని మీద వాళ్ళు పార్లమెంట్లో కూడా పెండింగ్లో ఉంటుందన్నమాట. కేసులకు సంబంధించి చాలా పెండింగ్లో ఉన్నాయి. దీనికి సంబంధించి ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద కేసులు దాఖలు చేయాలంటే వాళ్ళు అనుమతి ఇవ్వాలి. ఆ అనుమతి ఒక్కోసారి ఇస్తున్నారు, ఒక్కోసారి ఇవ్వట్లా. ఇచ్చిన తర్వాత కూడా జాప్యం జరుగుతుంది. అంటే అందులో కూడా రాజకీయం అంటారండి? ఉంది కదా. పార్లమెంట్లో లాస్ట్ 5 ఏళ్ల క్రితం పార్లమెంట్ దాంట్లోనూ 29 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించి కేసులు పెట్టాలా వద్దా అనేది అనుమతి కోసం మేము ప్రభుత్వానికి రాసాం. అక్కడి నుంచి అనుమతి వస్తే కేసులు పెడతామని చెప్పింది వాళ్ళే. సో అందుకోసం సిబిఐ దాన్ని స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగానే దాన్ని ఉంచితే ఇటువంటి సమస్యలు ఉండవు. కాబట్టి దాని స్వతంత్ర ప్రతిపత్తి కలగాలి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పాను కదా, ఇన్ని లొసుగులు ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ఆయన చేశాడా చేయలేదా లేదా వేరే కారణాలు ఉన్నాయి మనకు అనవసరం. అది దానికి సంబంధించి లొసుగులు అయితే ఉన్నాయి కాబట్టి కేసు జరుగుతుంది. కేసు పెట్టిన తర్వాత తప్పించుకోవట్లేదని చెప్పడానికి కూడా ఉదాహరణ చెప్పాను నేను. ప్రధానమంత్రి లల్లూ ప్రసాద్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయనే గడ్డి కుంభకోణంలో శిక్షణ అనిపిస్తున్నాడు. ప్రధానమంత్రి పివి నరసింహరావు స్వయంగా ఉన్నాడు దీనికి సంబంధించి. సో అట్లా కేసు పెట్టిన తర్వాత ఎవరు తప్పించుకోలేరు. కేసు పెట్టడానికి మాత్రం దాని లొసుగుల ఆధారం చేసుకుని సిబిఐ కాలయాపన చేస్తుంది. దాన్ని కొంతమంది ఉపయోగించుకుంటున్నారు నాయకులు. అది ఇంకొకటి సార్, కక్ష సాధింపు చర్యలు అనేవి ఎప్పుడు మంచివి కాదని మనం చదువుకున్నాం. కానీ ఇవాళ ఏపీలో చూసుకుంటే అదే ప్రధాన ఎజెండాగా నడుస్తుంది. ఇప్పుడు కక్ష సాధింపు అన్నది మానవ సహజం లక్షణం. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసిన దగ్గర నుంచి చాలా కాలం చూస్తూనే ఉన్నా. దానికి సంబంధించి నా 40 ఏళ్ల జీవితంలో అనేక మంది ముఖ్యమంత్రులను చూశాను. అయితే కొంత సహృద్భావ వాతావరణం కూడా ఉంటుంది. విధానపరంగా వాళ్ళు విభేదించుకున్న కలిసినప్పుడు పలకరించుకోవటం, ఆలింగనం చేసుకోవటం, ఒకళ్ళ ఇంట్లో కార్యక్రమాలు మరొకళ్ళు హాజరు కావటం, ఇటువంటి సహృద్భావ వాతావరణం ఉండేది దానికి సంబంధించి. ఇవాళ ఆ స్థితి లేదు. మీరు చెప్పినట్టుగా కక్ష సాధింపే ప్రధాన ఎజెండాగా ఉంటుంది. మనకి
జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఆయన పద్ధతులు పక్కన పెడితే ఆయనలో ప్రధానమైనట్టుగా ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణ, ఆయన గ్రాఫ్ తగ్గించడంలో ఉన్న ప్రధానమైన అంశం కక్ష సాధింపు. నిజానికి ఆయన గ్రాఫ్ బాగున్నప్పటికీ ఇక్కడ దగ్గరకు వచ్చేలా పూర్తిగా పడిపోతాడు. ప్రజావేదిక అనేది ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కృష్ణానది ఒడ్డున అద్భుతమైనటువంటి నిర్మాణం చేశారు ప్రజావేదిక. దాన్ని ఆయన వచ్చిన తర్వాత నెల రోజుల వ్యవధిలో ఫస్ట్ చేసిన పని దాన్ని కూల్చివేయటం. అవును, అది కూల్చేసాక కూడా అది దాంట్లో వేస్టేజ్కి కూడా డబ్బులు వచ్చినాయి. వేస్టేజ్ డబ్బులు ఆటంగా దాని వేస్టేజ్కి డబ్బులు కట్టాల్సి వచ్చింది. కట్టడానికి డబ్బులు ఖర్చు పెట్టారు, కూల్చడానికి డబ్బులు ఖర్చు పెట్టారు. ఓకే, అది దానికి ఉన్న ప్రత్యేకత. ఇంకో అంశం ఏంటంటే పరాకాష్ట అంటాం చూసావా, అది చంద్రబాబు నాయుడు దాని అంటే చాలా మోజు. ఆయన ఏం చేశాడంటే అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మాకు కేటాయించండి టీడీఎల్పీ కార్యాలయం కింద అని కొంతమంది ఆయనకు సూచనలు చేశారు, కేటాయించండి మాకు దాన్ని అని. ఓకే, సరే ఆయన కేటాయించారు, ఉత్తరం రాశాడో రాలేదో తెలియదు కానీ మొత్తం మీద దాన్ని కూల్చేశారు. కూల్చేసిన తర్వాత శిథిలాలు ఉంటాయి కదా, చంద్రబాబు నాయుడు రోజు అటు వెళ్ళి ఇటు వస్తాడు కాబట్టి వాటిని చూసి బాధపడాలని దాదాపు సంవత్సరం పాటు తీయలేదండి వాటిని. ఓకే, అంటే పరాకాష్ట కక్ష సాధింపుకి అది తప్పు. నువ్వు ఒక సంక్షేమ కార్యక్రమాల యోధునిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఎంతో కీర్తించబడుతున్నావు, అదే సమయంలో ఒక కక్ష సాధింపు ధోరణితో నీ గ్రాఫ్ పడగొట్టుకుంటున్నావు. ఇవాళ ఏ నాయకుడిని చూసినా కూడా ఎస్ మాకు ఉన్నప్పుడు ఇట్లా జరిగింది కాబట్టి మంత్రులు ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంటాయి కదా. ఒక మంత్రిగా మాజీ మంత్రిని లోపల వేశారు, లోపల వేయ తగినటువంటి కేసా కాదా అన్నది మనందరూ తెలుసు, కానీ నన్ను వేశారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే తమిళ కల్చర్ ఏమో అనిపిస్తుంది నాకు. వాళ్ళు అనొచ్చు అని కూడా నాకు తెలియదు కానీ జయలలిత కరుణానిధి ముఖ్యమంత్రి అయిన ఉంటే జయలలితను లోపల వేసాడు, జయలలిత ముఖ్యమంత్రి అయిన తర్వాత కరుణానిధి నారాయణ అర్ధరాత్రి చిదంబరం కూడా దాదాపు అంతే. అర్ధరాత్రి కూడా కరుణానిధి గారిని ఆయన లుంగి కూడా కట్టుకొని ఇవ్వకుండా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు జయలలిత ముఖ్యమంత్రి అయిన తర్వాత. సో ఆ ధోరణి వాళ్ళ ఆంధ్రాలో ఒకప్పుడు తమిళనాడులో కనిపించేది, వాళ్ళ ఎక్కువ వాళ్ళ ఆంధ్రాలో కూడా కనిపిస్తుంది. ప్రతి నాయకుడి మధ్య నేను ఎమ్మెల్యే గతంలో నేను కక్ష సాధించాను, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయ్యారు నన్ను కక్ష సాధిస్తున్నారు. రాజకీయాల్లో కొంచెం ఇది ఉండాలి, తప్పేం లేదు. కోపం వ్యవహారం సానుభూతిగా ఉండటం లేకపోతే ఇవన్నీ ఉండొచ్చు, కానీ కక్ష సాధించే ధోరణి వాళ్ళు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. దానివల్ల అభివృద్ధికి కుంటుపడుతుంది. అది ప్రధానమైంది. అమ్మో ఈ మనిషి ఈ తరహా వ్యక్తి రేపొద్దున ఇంక చెప్పింది చేయలేదనుకో నన్ను గురించి కూడా ఏదైనా చేస్తారేమో అని ఇంత దేనికిలే ఎక్కడ పెట్టడం మనం ఎందుకులే అని అసలు వెళ్ళటం మానేసే స్థితి, పెడదామనుకుని వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం, ఇట్లా జరుగుతున్నాయి. సో కక్ష సాధింపు జ్వరాన్ని వాళ్ళ పరాకాష్ఠలో ఉంది. రెండోది, రెండు కులాలు, ఆధిపత్య కులాలు, పాలక కులాలు మధ్య ఉన్నటువంటి కక్ష మిగతా కులాలు కూడా సఫర్ అవుతున్నాయి. వాళ్ళు కూడా మూల్యం చెల్లిస్తున్నారు దానికి సంబంధించి. రెండు పాలక కులాలు, రెండు ఎవరైతే అధికార వర్గానికి చెందిన కులాలు మధ్య పోరాటం ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు సఫర్ అవుతున్నారు. దానికి ఉదాహరణ అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు దానికి సంబంధించి. లేకపోతే ఇవాళ అమరావతికి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి వాళ్ళు 60% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారు, ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళు రెండు కులాల మధ్య చేరిన ఉన్న కక్ష ధోరణి మిగతా వాడు సఫర్ అవుతున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే పేరుకు మీరు రెండు కక్ష అంటున్నారు కానీ ఆయన స్వభావమే అంతా అంటున్నారు అని చెప్పి అంటున్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది సార్. చెప్పండి. ఏ ప్రాంతం అయితే రాజధానికి భూములు ఇచ్చారో అక్కడనే వైసీపీ గెలిచింది. అవును, అంటే దానికి వైసీపీ ఎందుకు చెప్తాను, దానికి ఎందుకు గెలిచిందంటే ఒక అంశం, ఆయన శాసనసభలో అందరూ ఉండగా 33,000 ఎకరాలు లేకుండా రాజధాని ఏం కడతామండి అని అన్నది జగన్మోహన్ రెడ్డి గారే. మనస్ఫూర్తిగా అమరావతి రాజధాని నేను ఆమోదిస్తున్నాను ప్రకటించింది ఆయనే. ఎవరైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో ఆ ప్రాంతానికి చెందిన ఆయన, చంద్రబాబు నాయుడు ఇంకా శాశ్వతమైన ఇల్లు కట్టుకోలేదు ఇక్కడ, కానీ మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు. ఈ పదాలు నమ్మకాన్ని కలిగించినాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు,
వాళ్ళకి ఇష్టమైన పార్టీకి వాళ్ళు ఓట్ చేసుకున్నారు. నువ్వు ఇదే విధానాన్ని కనుక రాజధాని తరలిస్తాను, రాజధాని ఉంచుతాను అన్న ఎజెండా మీద ఎన్నికలకు వెళ్తే పరిస్థితి ఎట్లా ఉండేదో. అట్లా లేదు కదా. నువ్వేనే సమర్థించినప్పుడు మామూలుగా రాజకీయ పార్టీలకు ఓటు వేసినట్టుగా దానికి ఇష్టమైన వాళ్ళకి వేసుకున్నారు. ఇంకోటి సార్, ఇప్పుడు అమరావతి అనేది షిఫ్ట్ చేస్తున్నారని మీరు అన్నారు. నేను అనటం కాదండి, వాళ్ళే అన్నారు, నేను కాదన్నా. వైజాగ్ అండ్ కర్నూలులో డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుందంటారా? అద్భుతంగా జరుగుతుంది సార్. మీరు మరి ఆ ప్రాంతం దర్శించారో లేదు నాకు తెలియదు, కానీ నేను తరచుగా వెళ్తుంటాను ఆయన నుంచి. అసలు విశాఖపట్నం హైదరాబాద్ పోటీగా అభివృద్ధి చెంది ఉన్నది. దానికి ప్రత్యేకంగా ఎవరు చేయక్కర్లా. మీకు అక్కడ ఉన్న పరిశ్రమలు చాలా అద్భుతమైన పరిశ్రమలు ఉన్నాయి. దానికి సంబంధించి వీటన్నిటి మించి నౌకా రంగానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ అక్కడే ఉంది దానికి సంబంధించి. అట్లాగనే భారత్ హెవీ ప్లేట్స్ లిమిటెడ్ సంస్థ ఉంది అక్కడ దానికి సంబంధించి. వీటన్నిటి మించి ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే అక్కడ. సో యాక్చువల్గా ఒకప్పుడు విజయవాడ కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి విశాఖపట్నం ఇవాళ విజయవాడ డామినేట్ చేసి ఎక్కువ జనాభాకు ఉన్నది. అంటే అంత అభివృద్ధి చెందుతుంది. కాకపోతే వెనకబడింది అనడానికి అవకాశమే లేదు దానికి సంబంధించి ఉత్తరాంధ్ర. సో అదొక్కటి చాలు వాళ్ళకి సంబంధించి. ఇక రాయలసీమకు వస్తే రాయలసీమలో ఒకప్పుడు లేని మాట నిజమే, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నీరు లేదు, కానీ కర్నూలులో కొంత భాగాన నీళ్లు ఉన్నాయి. అవునండి. అట్లనే అనంతపురంలో పరిశ్రమలు వచ్చినాయి, కియా మోటార్స్ వచ్చింది, సెల్ ఫోన్ కంపెనీస్ వచ్చినాయి. సో అభివృద్ధి జరుగుతున్నాయి దానికి సంబంధించి కూడా. మీకు అక్కడ కొన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు ఆ ఏరియాలో, దానికి సంబంధించి ఓకే జరుగుతున్నాయి. సో విజయవాడ అనేది రాజధానిగా ఒక ప్రామినెంట్ ప్లేస్ ఎందుకయిందంటే మధ్యలో ఉండటం. విజయవాడ మీకు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం నుంచి విజయవాడ రావటం లేదు, చిత్తూరు జిల్లాల నుంచి విజయవాడ రావటం ఈక్వల్గా ఉంటుంది. విజయవాడ మంచి రైల్వే జంక్షను, విమానాశ్రయం రెడీగా ఉన్నది దానికి సంబంధించి. ఆ విధంగా చూసుకుంటే అద్భుతమైనటువంటి ప్లేస్ అది. అందుకోసం దాన్ని ప్రజలు కోరుకున్నారు. ఎవరో కొంతమంది ఒక సామాజిక వర్గం ఉంది అంటే సామాజిక వర్గం ఎంత ఉన్నారండి, ఎంతమంది ఉన్నారు ఉంటే మొత్తం వాళ్లే కాదు కదా దానికి సంబంధించి. అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. చెప్పేగా 33,000 ఎకరాలు ఇస్తే 60% మంది ఇతర కులాలు వాళ్ళే ఉన్నారు. మిగతా 40% మందిలో 20% మంది ఒక సామాజిక వర్గానికి, 20% మీకు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ దానికి సంబంధించి. కాబట్టి ఎంత కక్ష సాధింపులో చర్యలాగా వచ్చింది. అదే చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు పాలనాపరంగా సంక్షేమ కార్యక్రమంలో అద్భుతంగా ఉన్నాడు, కానీ కక్ష సాధింపు అభివృద్ధి విషయంలో వెనకపడ్డాడు. దానివల్ల ఆయన ప్రతిష్ట కోల్పోతున్నాడు దానికి సంబంధించి. చంద్రబాబు నాయుడికి ఈయన గవర్నమెంట్కి నేను చెప్పాలంటే ఒకటే చెప్తాను నా జర్నలిస్ట్గా. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి తక్కువ ప్రయారిటీ ఇచ్చి అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈయన సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధిని పూర్తిగా కుంటుపరిచాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అంతే. వాళ్ళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆర్థికంగా. 20వ తారీఖు వచ్చినా కొంత జీతాలు ఇవ్వలేకపోతున్నారు. వాస్తవం. అట్లా ఏరియర్స్ వాళ్ళు మర్చిపోతారేమో అన్నంత స్థితిలో ఉన్నారు డిఏ ఏరియర్స్కి సంబంధించి. ఇవన్నీ కూడా పాలనాపరమైన లోపాలు ఇవన్నీ కూడా. అట్లాగే అప్పులు చేయటం అవసరానికి మించి, మనం ఇందాక చెప్పుకున్నాం, అప్పు అనేది చేయటం తప్పు కాదు, కానీ అప్పుని అభివృద్ధికి ఉపయోగించాలి. కానీ అభివృద్ధికి ఉపయోగించట్లే, సంక్షేమానికి ఉపయోగిస్తున్నాడు ఆయన. దానివల్ల కుంటుపడిపోతుంది దీనికి సంబంధించి. దేనికి ఇచ్చే ప్రయారిటీ దానికి ఇవ్వాలి. సార్, కక్ష సాధింపులు మీరు చెప్పినట్టు కొన్ని విషయాల్లో మంచిదే, ఒప్పుకుంటాం. కానీ 5 రూపాయలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా వాళ్ళు బంద్ చేసి దాన్ని వేరే విధాలకు వాడుతున్నారంటే దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఇది కక్ష సాధింపు అంటారా, దిగజారటం అంటారా? సార్ ఇప్పుడు ఇందాక మీరే చెప్పారు దానికి సంబంధించి అన్నా క్యాంటీన్ అన్నారు కదా. అన్నా క్యాంటీన్, అన్నా అనే పదం వచ్చేలాగే తెలుగుదేశం పార్టీ ఇది సొంత కొంతమంది ప్రజల్లో అట్లా నాటుకుపోయింది. అన్నా అంటే తెలుగుదేశం పార్టీకి, పసుపు రంగు అంటే పసుపు రంగు తెలుగుదేశం పార్టీ పుట్టకముందు నుంచి సృష్టితో ప్రారంభమైందండి. పసుపు అనేది శుభసూచకం, ఎవరైనా వాడతారు పసుపు రంగు. కానీ పసుపు రంగు చొక్కా వేసుకోవడానికి భయం, పసుపు రంగు వాహనం వాడటానికి భయం. ఇవాళ పరిస్థితి ఆ స్థితి పోవాలి. అన్న పదాన వాళ్ళకి ఇవాళ దేశంలో స్టాలిన్ నెంబర్ 1 స్థానంలో ఉన్నట్టుగా వచ్చింది. ఎందుకు వచ్చింది ఆయనకి? అక్కడ అమ్మా క్యాంటీన్లు ఉన్నాయి, మనకు అన్నా క్యాంటీన్ ఉన్నట్లే. ఆయన వచ్చిన వెంటనే కొంతమంది డిఎంఏ కార్యకర్తలు ఒక అమ్మా క్యాంటీన్కి వెళ్ళి అక్కడ ఉన్న జలిత విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. వెంటనే ఆయన స్పందించాడు,
తప్పు, మీరు అట్లా చేయొద్దు, అమ్మా క్యాంటీన్లు అమ్మా పేరుతోనే కొనసాగించండి, ప్రతి అమ్మా క్యాంటీన్లో జయలలిత ఫోటో పెద్దది పెట్టించండి అని ఆర్డర్స్ ఇచ్చాడు. గొప్ప నిర్ణయం. అది నువ్వు అట్లా చేసి ఉండవలసింది జగన్మోహన్ రెడ్డి. అదే చెప్పేది, నువ్వు చాలా సంక్షేమం చేస్తున్నావు, అన్నం పెట్టడం కూడా సంక్షేమమే, నీకు ఇష్టం లేకపోతే రాజశేఖర రెడ్డి రాజన్నని పెట్టుకో, రాజన్న అని కూడా అంటారు కదా, అనొచ్చు, పెట్టుకో చేస్తుంటే, కానీ అన్నా రద్దు పక్కన చేయడం రా అని తప్పది. ఒక్కటి పెడితే అయిపోయింది. సరిపోతుంది. సరే, అది మరి ఆయన థాట్, చాలామంది సలహాదారులు ఉన్నారు ఆయనకి, క్యాబినెట్కి మించిన సలహాదారులు ఉన్నారు, అయినా మరి ఎందుకు ఇవ్వలేదో మనకు తెలియదు దాని ఉద్దేశం. దానివల్లే ప్రజలు కక్ష సాధింపు ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకుంటున్నాడు ఆయన. ఇంకొకటి సార్, తిరుపతి టికెట్ల మీద కూడా 10,000 టచ్ అవుతుందండి ఒక టికెట్ ఇవాళ. అది ఒక ట్రస్ట్ ఏదో పెట్టి, ఆ ట్రస్ట్ ద్వారా ఇమీడియట్గా దర్శనానికి ఇచ్చే విధంగా 10,000 రూపాయలు పెడుతున్నారు. ఇక మతాలు వీటి గురించి మనం ఎక్కువ వెళ్ళకూడదు. దీనికి సంబంధించి ఆ పాలక వర్గాలు ఉన్నాయి, దానికి మతం చెప్తే దానికి ఇంకో రకంగా అర్థాలు తీస్తారు. దానికి సంబంధించి అది దేవుడు అనేవాడు అందరికీ సంబంధించిన వ్యక్తి, ప్రభుత్వాల నిర్ణయాలు పాలకవర్గం ఉంది, దానికి సంబంధించి టీటీడీ పాలకవర్గం ఉంది, వాళ్ళు వెంకటేశ్వరుని ప్రజలందరికీ సొత్తుగా మారిస్తే మంచిదని భావిద్దాం మనం, అంతే, డబ్బుతో ప్రయారిటీ కాకుండా. అది ఇంకొకటి సార్, ఈ అన్నా క్యాంటీన్ లాగానే చాలా అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీ గవర్నమెంట్లో చేపట్టినాయి, ఆపేశారు జగన్ గారు రాగానే. ఇలాంటి చర్యలు మంచిదంటారా? ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం మనం, ఒక ప్రభుత్వ విధానాలు పేర్లు కూడా మార్చేస్తున్నాను అంటున్నారు కదా, అది తప్పు. నేను చెప్పేది, ఒకసారి ప్రభుత్వం, నేను ఆ ప్రభుత్వాన్ని నేనే ఎన్నుకున్నాను, ఈ ప్రభుత్వాన్ని నేనే ఎన్నుకున్నాను, కాబట్టి అది నాకు ఆమోదయోగ్యమే, ఇది నాకు ఆమోదం. నువ్వు కొత్తది చెయ్యి, బాగుంటుంది, దాన్ని రద్దు చేయాల్సిన, ఇప్పుడు ఆ రోజు నా ఓటుతో వచ్చినటువంటి ప్రభుత్వమేగా, నువ్వెందుకు రద్దు చేస్తున్నావు దాన్ని? రాజు చేయకూడదు కదా. అదే అంటే నువ్వు నాకు ఇవాళ అధికారం ఇచ్చాం కాబట్టి నేను రద్దు చేసేదాన్ని. అట్లా ఇది వ్యక్తిగతమైనటువంటి ధోరణికి వెళ్తున్నారు, అది నిజం కాదు. ఇటువంటి పాలసీలు, సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదైనా కూడా దాన్ని శాశ్వతంగా కొనసాగించాలి. కాబట్టి ఇందాక మనం అనుకున్నాం, మనకు రాజ్యాంగంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వ విధులు, కొన్ని కేంద్ర ప్రభుత్వ విధులు, కొన్ని రెండు కలిపి ఉంటాయని చెప్పే కదా, అట్లా రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన విధుల్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మార్చుకుంటున్నారు. నిజానికి నైతికంగా చూస్తే మాత్రం సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం చేసినవన్నీ కొనసాగించడం మంచిది. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అనేక పథకాలను కొనసాగించాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, కానీ వాళ్ళ కొనసాగించట్లేదు. అదే చాలామంది మేధావులు గుర్తు చేస్తున్నారు ఆయనకి. వైఎస్ రాజశేఖర రెడ్డికి చంద్రబాబు నాయుడు కూడా చాలా వైరు ఉండేది రాజకీయంగా, అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు, కొన్ని సంక్షేమ పథకాలని కొనసాగించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాన్ని, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను చంద్రబాబు నాయుడు కూడా పేరు మార్చి అయినా కొనసాగించాడు దానికి సంబంధించి. అది అట్లా చేస్తే బాగుండేది, రద్దు చేయకుండా మరి వాళ్ళు విజ్ఞతకే మనం వదిలేయాలి వాళ్ళు. ఇంకోటి సార్, నేతల రాసలీలలో వాళ్ళ ఫోన్ కాల్స్ అనేవి బయటకు వస్తాయి. రాసలీలలో ఒక అంశం ఫోన్ కాల్స్ను మనం కొన్ని యాక్ట్ ఉంటుంది దానికి సంబంధించి, రహస్య చట్టానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. వాళ్ళ కొత్త యాప్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్ తీసుకొచ్చింది. ఆ యాప్ ద్వారా నాయకుల అందరి యొక్క కాల్స్ని అది డిటెక్ట్ చేస్తుంది, రికార్డ్ చేస్తుంది. దానికి సంబంధించి దాని మీద పార్లమెంట్లో చర్చ జరిగింది. పెగాసస్, ఎస్, స్పైవేర్కి సంబంధించి పార్లమెంట్లో చర్చ జరుగుతుంది, దాని మీద స్తంభింపజేశారు పార్లమెంట్ని జరగనీయకుండా. దానికి సంబంధించి అది చాలా దుర్మార్గమైనటువంటి, మన దేశంలో తయారైనటువంటి యాప్ కాదు, అది ఇజ్రాయెల్ నుంచి వచ్చింది. దానికి సంబంధించి దాన్ని ఉపయోగించుకుంటారు, అది ఒక యాంగిల్. ఇక రాసలీలలో దానికి సంబంధించి ఏంటంటే ఇది హ్యూమన్కి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా దానికి సంబంధించి, కాబట్టి ఆ వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం దానికి సంబంధించి. అంటే ఇక్కడ వ్యక్తిత్వం కాదు సార్, ఒక ఉన్నత పదవిలో ఉండి ఇలాంటి, అదే చెప్పేది, ఒక పదవికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు మీరు యాంకరు నన్ను గెస్ట్గా పిలిచారు, నాకుండే నియమాలు నాకుంటే మీకుండే నియమాలు మీకుంటాయి దానికి సంబంధించి. అట్లాగే ఒక శాసనసభ్యుడికి ఒక ఆదర్శంగా ఉండాలి. ఇంట్లో కుటుంబ పెద్ద ఉన్నాడంటే పిల్లలు అతను చూసి నేర్చుకుంటారు కదా, సో అతన్ని మనం ఫాలో అవుతారు పిల్లలు. అట్లానే రాజకీయంగా మనం ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడంటే అందరూ అతన్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఆదర్శంగా ఉండాల్సిన బాధ్యత అది. కానీ ఒక బలహీనమైన క్షణము, లేకపోతే అహంకారమో, తెలియనితనమో, లేకపోతే ఇతరతర కారణాల వల్ల తప్పులు చేసి బయటపడి వాళ్ళ సోషల్ మీడియా నేపథ్యంలో, సోషల్ మీడియా లేనప్పుడు కూడా రాసలీల రాయకులకు సంబంధించి మీకు అమెరికాకు సంబంధించి దాదాపు 6 ప్రభుత్వాలు ఈ రాసలీల కారణంగానే కూలిపోయినాయి. అవును,
దానికి సంబంధించి. సో కాబట్టి ఈ వ్యక్తిగతమైన అంశాలు ఇవన్నీ కూడా. కాకపోతే నాయకులు అనేవాడు ఖచ్చితంగా ఆదర్శంగా ఉండాలి అధికారంలో ఉంటే. కాబట్టి అటువంటి నాయకులకి విలువలు ఉంటాయి. ఆ తర్వాత మనం చాలా తప్పుగా మాట్లాడుకుంటాం వాళ్ళ గురించి కూడా. మనకి ఒక గవర్నర్ స్థాయి లాంటి వాళ్ళు ఒక ఛానల్లో ఆయనకి సంబంధించి చెడుగా వచ్చింది, దానికి సంబంధించి అది ఇప్పుడు లేడనుకుంటే ఆ గవర్నర్ గారు దానికి సంబంధించి. అట్లా ప్రతి స్థాయిలో ఒక కర్ణాటక అసెంబ్లీ జరుగుతున్నట్టు ఉన్నప్పుడు ఒక శాసనసభ్యుడు పౌరుని చూస్తున్నాడని చెప్పి వాళ్ళ ఆయన సీఎం. సరే, ఇవన్నీ మనం ఎక్కువ చేసే దీనికి ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి దీనికి సంబంధించి. సో కాబట్టి మనం వ్యక్తిగతమైన అంశాలని ఇక్కడ మనం ఒక అంశం శ్రీశ్రీ చెప్తాడు, నీకు ఒకసారి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత రహస్యం అనేది ఏమీ ఉండదు అని చెప్పేసి. అట్లనే నువ్వు ఒకసారి శాసనసభ్యుడిగా ప్రజాప్రతినిధి బయటకు వచ్చిన తర్వాత నా వ్యక్తిగతం అంటే కుదరదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఆదర్శంగా తీరాల్సిందే. అది ఆ నాయకులు విజ్ఞతకు వదిలేస్తాం, లేదంటే ప్రజల నుంచి వాళ్ళు చేతకారాన్ని ఎదుర్కొంటారు. ఇంకోటి సార్, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. 40 ఏళ్ల మీ జర్నలిస్ట్ కెరియర్లో మీకు బాగా నచ్చిన నాయకుడు ఎవరు? ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మీకు నచ్చే నాయకుడు ఎవరు? మాకు పట్టాన జర్నలిస్టులకి నువ్వే అంటున్నావు కదా, ఎవరు నచ్చరు దానికి సంబంధించి. అట్లా కాదు, ఒక్కోళ్ళు ఒక్కో రంగంలో వీళ్ళు బాగు చేశారు. ఇన్ టోటల్గా నచ్చాలంటే మనం చెప్పడం కష్టం. ఇప్పుడు ప్రధానమంత్రిగా చూసుకుంటే నాకు లాల్ బహదూర్ శాస్త్రి అంటే చాలా ఇష్టం. ఆయన చాలా మీకు గంగా నది దాటడానికి వెళ్ళటానికి 2 పైసలు, రావడానికి 2 పైసలు, అవి కూడా లేక ఈదుకుంటూ వెళ్ళి గంగా నది ఈదుకుంటూ వెళ్ళి చదువుకొని వచ్చి ఆయన ప్రధానమంత్రి స్థాయికి వెతికాడు. ఆయన చనిపోయినప్పుడు దాదాపు 10,000 మంది విద్యార్థులు వారణాసిలో తండ్రి కోల్పోయినట్టుగా శిరోముణనం చేసుకున్నారు. ఆయన అంత గొప్ప వ్యక్తి. ఆయన జీతాన్ని ఎప్పుడు కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఒక కారు లోన్ తీసుకుని వాళ్ళ భార్య కారు లోన్ తీసుకుంది బ్యాంకు నుంచి. అంత ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన వ్యక్తి. రైలు ప్రమాదం జరిగితే రాజీనామా చేశాడు నెహ్రూ గారి సారథ్యంలో ఉన్నప్పుడు. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఇక ఆ తర్వాత ఆయనతో పోల్చుకున్నప్పుడు నాకు ఎవరు కనిపిస్తారు? ఇంకెవరు కనిపించరు కదా. అట్లాగే ముఖ్యమంత్రులు వ్యవహారం మన రాష్ట్రానికి వస్తే నాకు నచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన ప్రత్యేకత వేరు. ఆయన సంబంధించి నేను ఆయన గురించి చాలాసార్లు చెప్పాను. నాకు దానికేం లేదు. ఇప్పుడు భారతదేశంలో పక్కా గృహ నిర్మాణ పథకం అని ప్రవేశపెట్టిన దానిలో అంతకుముందు నాకు తెలిసి ఎప్పుడైనా తుఫాన్లు వర్షాలు వస్తే విజయభాస్కర్ టైంలో నాకు తెలుసు బాగా ఇల్లు మొత్తం కూలిపోతే 1600 ఇచ్చారు. పాక్షంగా కూలిపోయినోడికి 800 ఇచ్చారు. 1600కి 800కి ఏమొస్తాయండి? కానీ ఆ స్థితిలో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ప్రప్రథమంగా పక్కా గృహాలు. అప్పుడు ఆనాడు సెంట్రల్ మినిస్టర్ ఒక ఆయన అన్నాడు, నేను హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ కిందకు చూసినప్పుడు అన్ని స్లాబులు కనిపిస్తున్నాయంటే నేను ఆంధ్రప్రదేశ్ వచ్చాను అనుకునేవాడిని అని. అంత గొప్ప వ్యక్తి రామారావు. మీకు భోజన హోటల్లో పేదవాళ్ళు కూడా తినాలి కదా పెద్ద హోటల్లో, మీరేనా అని చెప్పేసి స్టారు హోటల్లో జనతా విభాగం అని ఒకటి ఏర్పాటు చేసి స్టారు హోటల్లో కూడా పేదవాడికి భోజనం పెట్టమన్నాడు ఆయన. ఆ ఆలోచన ఎవరు చేయలేరు కూడా. వాళ్ళ పరిస్థితులు చూసుకుంటే సో రిక్షా కార్మికుడికి సంవత్సరానికి 2 జతలు బట్టలు ఇచ్చాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయనకి చాలా ఉన్నాయి. బీసీలకి రాజకీయ భిక్ష పెట్టింది ఆయనే. మండల వ్యవస్థ ప్రారంభించి మండలాల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్న శ్రీనివాస్ యాదవ్, దేవేంద్ర గౌడ్ చనిపోయినట్టుగా ఉంది, ఆయన ఉన్నారు కదా, వాళ్ళ కుమారుడు కూడా ఉన్నారు, దేవేంద్ర గౌడ్. ఇటువంటి నాయకులందరూ కూడా ఆయన తీసుకొచ్చిన వాళ్ళే బీసీ నాయకులంతా. అంత ముందు చూపు సౌభ్రతత్వం కలిగినటువంటి నాయకుడు నాకు మరొకరు కనిపించరు. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా సంక్షేమానికి మనిషి కానీ చూస్తే రాజశేఖర్ రెడ్డి. ఈ చంద్రబాబు అంటే విజన్ కలిగిన వ్యక్తి. ఆయన ఒక విజన్ అంటే ఆ విజనే, ఆయనకి రెండో థాట్ రాదు. నేను చెప్పాను కదా ఇందాక, అమరావతిని అభివృద్ధి చేయాలి అనుకున్నాడు అంతే. దానికి విపరీతమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాడు. గంటలో ఇళ్ళు మన ఆన్లైన్లో పెడితే అమ్ముడుపోయిన ఇళ్ళు.
అంత పారదర్శక ముందు చూపు కలిగినటువంటి నాయకుడు ఆయన. బట్ సంక్షేమానికి వస్తే లెక్కే తక్కువ ప్రయారిటీ ఆయన దగ్గర. అంటే రెండూ కావాలి, సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి. అది జనసేన ప్రస్తావన ఎలా ఉండబోతుందని మీ అభిప్రాయం? నాకు తెలిసి సినిమాలకే ప్రాధాన్యత తగ్గిపోతుంది ఫీల్డ్లో. ఇవాళ ఎంటర్టైన్మెంట్ రంగంలో టీవీ దూసుకొస్తుంది. ఇవాళ వాళ్ళు చూస్తున్నటువంటి స్కిట్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే సినిమాలు చాలవు, ఏమాత్రం కూడా తట్టుకో, బిగ్ స్క్రీన్ అని చెప్పుకోవడం తప్ప ఇవాళ ఫాలోవర్స్. అటువంటి స్థితిలో సినిమా గ్లామర్తోనే రావాలనుకుంటే సాధ్యం కాదు. నాకు తెలిసి చిరంజీవి కంటే ఎక్కువ సినిమా గ్లామర్ లేదు దీనికి. నిజం అది, ఎవరేం వాస్తవం. ఆయనకే 17 స్థానాలు వచ్చినాయి. రెండిట్లో పోటీ చేస్తూ ఒక స్థానంలో గెలవగలిగాడు ఆయన. ఈయనకి అది కూడా లేదు దీనికి సంబంధించి. నీకు వాళ్ళు రెండోది కాన్సెప్ట్ కూడా కొంతమంది రాజకీయంగా ఎట్లా చేస్తున్నారంటే అది అందరికీ తెలుస్తుంది, వాళ్ళు అనుకుంటారు ఎవరికి తెలియదని. మమ్మల్ని బీసీలో కలపండి అంటే బీసీల మీద ప్రేమ కాదు, మమ్మల్ని బీసీలో కలిపితే బీసీలు కూడా మాలో కలిసిపోయి నాకు ఓటు వేస్తే నేను ముఖ్యమంత్రి అవుతా. అచ్చా, ఇది రాజకీయ ఎత్తుగడ అంటారా? అట్లాంటివి అందరికీ తెలుస్తాయి ప్రజలకి. కాబట్టి ఎన్టీ రామారావుని బీసీలో కలిపితే బీసీ అయ్యాడా, అలా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడా? రాజశేఖర రెడ్డి గారు బీసీలో జాబితాలు ఉంటే ముఖ్యమంత్రి అయ్యాడా? కాదు. నీ విధానం, నీ క్యారెక్టర్, అవి మనిషిని తెలుస్తాయి నాయకుడిగా కాదా అన్నది. కాబట్టి జనసేన నాకు తెలిసి కనుచూపు మేరలో మాత్రం నేనేమి ఆయన అధికారంలోకి వస్తాడని కానీ కీలకంగా ఉంటుందని నేను అనుకోవట్లా. సార్, జమిలీ ఎన్నికలు అని ఎప్పటి నుంచో ఒక టాపిక్ అనేది బాగా నడుస్తుంది. జమిలీ ఎన్నికలు అంటే మీకు తెలిసే ఉంటుంది, దానికి అందరూ తెలిసే అడుగుతుంటారు. అంటే ఒకే దేశం, ఒకే ట్యాక్స్, ఒకే ఎన్నికలు. ఒకే ట్యాక్స్ అని జరుగుతుందా? ఇవాళ ఒకే ట్యాక్స్ అని చెప్పి జిఎస్టీ తీసుకొచ్చారు, కానీ ఏమీ జరగట్లా. జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్ వేరు, సెంట్రల్ గవర్నమెంట్ వేరు. ఇవాళ జిఎస్టీలో పెట్రోలు డీజిల్ రాదు, జిఎస్టీలో మరొకటి రాదు దీనికి సంబంధించి. అంటే జస్ట్ ఒక మాయమంత్రం లాంటిది జిఎస్టీ. ఇవాళ జమిలీ ఒకే దేశం ఒకే ఎన్నిక ఎట్లా సాధ్యమవుతుంది అసలు? ఇది మీకు మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 52లో జరిగినటువంటి ఎన్నికల్లో దేశం మొత్తం ఒకేసారి జరిగినాయి కదా. అవును, అందరికీ తెలిసిన విషయం అది. అంతకు మించిన జమిలీ ఏముంటుంది? మరి తర్వాత ఎందుకు జరగలా? ఒక ముఖ్యమంత్రి చనిపోతాడు, ఇంకొక మంత్రిని దించేస్తారు, మెజారిటీ లేదని. ఇవన్నీ రేపొద్దున జరగవా? మరి జరిగినప్పుడు జమిలీ ఎట్లా సాధ్యం అవుతుంది? ఆయన చనిపోయాడు కాబట్టి, ఒక ముఖ్యమంత్రి చనిపోయాడు కాబట్టి రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ రాజకీయంగా చంపేసి మళ్ళీ ఎన్నికలు పెడతారా? దానికి సమాధానం కావాలి కదా నీకు. నువ్వేం చేస్తావు దానికి సంబంధించి? లేదు, అదే పార్టీ మెజారిటీ పడిపోయింది, నాకు నిన్నటిదాకా 200 ఉంది, నాకు ఇవాళ 110కి వచ్చేసింది, 110 మంది మిగతా 90 మంది వేరే పార్టీకి వెళ్ళారు, ఏం చేస్తారు దీనికి సంబంధించి? ఆయన వెళ్ళిన తర్వాత కక్షతో రాజీనామా చేస్తాడు, అసెంబ్లీని రద్దు చేయమని రికమెండ్ చేస్తాడు గవర్నర్కి. చేయొచ్చు కదా, ముఖ్యమంత్రికి హక్కు ఉంది కదా. అవునండి. ప్రధానమంత్రిగా ఉన్నవాడు రేపొద్దున పార్టీలు మారచ్చు, వ్యక్తులు మారచ్చు, నీకు ఎట్లా సాధ్యమవుతుంది దీనికి సంబంధించి? సో జమిలీ ఎన్నికలు అనేది ఒక ఆశతో బీజేపీ, ఒక ఎత్తుగడ బీజేపీ ఇది. అది అంతేకాని అది ఆచరణ సాధ్యం కాదు. ఒక ఎత్తుగడ ఎందుకు అంటున్నానంటే, వాళ్ళ బీజేపీ ఎంత చేసినా దక్షిణాది రాష్ట్రాల్లో వీక్గా ఉంటుంది. ఒకేసారి గనక ఎన్నికలు జరిగితే మేలు జరుగుద్దేమో అనేది ఒక చిన్న ఆలోచన వాడితే. మేలు జరగదనేది గత ఎన్నికలు మనకు గుర్తు చేసాయి. గత పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా ఆంధ్రాలో జరిగినాయి, తెలంగాణలో కొంచెం ముందు జరిగినాయి, మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ ఈక్వల్ జరిగినాయి. కానీ రాష్ట్ర ఎన్నికలు మాత్రం నేను చెప్పే అసెంబ్లీలో కాలు పెట్టాలి కదా వాళ్ళ ఉద్దేశం. సో అట్లా మొత్తం 5 రాష్ట్రాలు జరిగింది. 5 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఏమో గెలిచింది, మిగతా రాష్ట్రాలు వేరే వాళ్ళే వచ్చారు. అవును. కాబట్టి ఆ ఆశ నెరవేరదు, కానీ ఎత్తుగడగా మాత్రం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గెలవకపోవచ్చు, బలపడతావేమో అనేది ఒక ఆశ.
అట్లా జమిలీ ఎన్నికలు ఆ విధంగా ముందుకు వచ్చాయని నా అభిప్రాయం. దానికి సంబంధించి ఆచరణ కూడా సాధ్యం కాదు. ఇఫ్ ఎట్ ఆల్ మేబీ జగన్ గారు సిబిఐ కేసు వల్ల జైలుకి మళ్ళీ వెళ్లాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి సార్? సీఎం ఎవరు అవుతారనేది మీ ఉద్దేశం? వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, మామూలు మెజారిటీ లేదు. మనకి గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉండగానే జైలుకి అయ్యాడు. ఏం జరిగింది? తక్షణం వాళ్ళ ఆవిడని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశారు. ఇటువంటి మరో సందర్భంలో కొడుకుని చేశారు. ఇట్లా మన భారతదేశంలో ఉన్న కల్చర్ ఏమిటంటే ఆ కుటుంబానికి చెందిన వాళ్ళనే వాళ్ళ నాయకుడికి ఎన్నుకోవటం కల్చర్గా ఉంది. నాకు తెలిసి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి బెయిలు రద్దై జైలుకి వెళ్తే వాళ్ళ కుటుంబానికి చెందిన భారతి గారు కావచ్చు, లేదంటే వాళ్ళ అమ్మ విజయలక్ష్మి గారు కావచ్చు, లేదంటే షర్మిలను వెనక్కి తీసుకొచ్చి కూర్చోపెట్టచ్చు. అంటే ఎన్ని ఇఫ్ అండ్ బట్సే దీనికి సంబంధించి. అంటే షర్మిల గారు ఇక్కడ తెలంగాణలో పార్టీ ఏదైనా సాధ్యం అవుతాయి రాజకీయాల్లో, ఏదైనా సాధ్యం అవుతాయి రాజకీయాల్లో. ఆవిడ ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఇప్పుడు బయటికి చెప్పేది వేరండి, ఇన్హెరెంట్గా చెప్పేది వేరు, ఇన్హెరెంట్గా ఉండేది వేరు, హిడెన్గా ఉండేది అట్లేదు. సో కాబట్టి అవన్నీ ఒక అంశం. దాని జైలుకి వెళ్తే జరిగేది అది. ఈ కాకుండా కొత్త అంశాలు ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు లైన్లో ఉన్నారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దీనికి సంబంధించి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర బంధువు జగన్మోహన్ రెడ్డికి, బొత్స సత్యనారాయణ గారు అయితే బంధుత్వం లేదు, వేరు వేరు సామాజిక వర్గాలు. కానీ వీళ్ళిద్దరు కూడా ఢిల్లీ వెళ్ళొచ్చారని, ఢిల్లీ యొక్క అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా వీళ్ళకి ముందుకు తీసుకురావచ్చు అనేది ఒక వాదనలుగా వినిపిస్తాయి. ఎంత జరుగుతాయని నేనేం అనుకోవట్లే, ఎందుకంటే అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి. ఎందుకంటే గతంలో ఒకసారి బీజేపీ భంగపడింది, మీకు గుర్తుండే ఉంటుంది. విజయలలిత చనిపోయిన తర్వాత, తమిళనాడు జయలలిత చనిపోయిన తర్వాత, సో అక్కడ అప్పుడు ఉన్నటువంటి గవర్నర్గా ఉన్నటువంటి బీజేపీ పెద్ద ఆయన 4 రోజులు పాటు పిలవకుండా వాళ్ళని వాయిదా వేసి అది లేదు ఇది చేయగలిగారు తప్ప చివరికి మళ్ళీ ఆ పార్టీకి చెందిన వాళ్ళే అయ్యారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పటికీ కూడా నాకు తెలిసి ఆ పార్టీలో సన్నిహితులే అవుతారు. దానికి సంబంధించి ఈ ఎత్తుగడ సాధ్యం అవుతుందని కూడా నేను అనుకోవట్లే. బొత్స సత్యనారాయణ గారికి ఎత్తుగడ కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళు కుటుంబ సభ్యులను ఒకళ్ళు అవుతారు అనుకుంటున్నాను నేను. ఓకే సార్, మీరు తమిళనాడు అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను. అంటే అవగాహన దగ్గర, పొరుగు రాష్ట్రం కదా మనకి. ఇప్పుడు మనకి ఇటు చూస్తే తెలంగాణ, అటు చూస్తే తమిళనాడు, కాబట్టి పొరుగు రాష్ట్రం కాబట్టి అవగాహన ఎక్కువ ఉంటుంది మనకి. తమిళనాడు బీజేపీ హెడ్ అయిన అన్నామలై గురించి మీ అభిప్రాయం ఏంటండి? సో బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బీజేపీ మాకు గమనంలో తీసుకుంటే బలహీనంగా ఉన్నటువంటి పార్టీ, బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో కొంచెం ఫస్ట్ నుంచి పార్టీకి సపోర్ట్గా ఉన్న నాయకులను ఎంపిక చేసుకుని వాళ్ళని గవర్నర్లు గాను లేకపోతే ఇతర పదవుల్లోకి పంపిస్తున్నారు. మనకి ఆ నేపథ్యంలోనే తమిళసై గారు ఇక్కడికి మనకి గవర్నర్గా వచ్చారు. ఆవిడ డాక్టర్ బేసిక్గా వృత్తిరీత్యా, కానీ ప్రారంభం నుంచి ఆవిడ పార్టీలో ఉన్నారు. అట్లాగే మీరు చెప్పినటువంటి ఆయన కూడా ఆ పార్టీలో ఉన్నవాడు. వాళ్ళకి అట్లా ఇవ్వడం ద్వారా ఏంటంటే ఒక నాయకత్వం బలపడుతుంది, ఆయన చుట్టూ 10 మంది చేరతారు, 10 మంది చేరినప్పుడు పార్టీకి బలం వస్తుంది అనే ఎత్తుగడలో భాగంగా ఈయన చేస్తారు. అంటే అంత ప్రభావితం చూపించే వ్యవహారం కాకపోయినా బాధ్యత కలిగి వ్యవహారం ఇస్తారు నాయకులందరూ అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం, అంతే. సార్, 2024 ఎలక్షన్స్ అనేది అటు స్టేట్కి ఇటు సెంట్రల్కి చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ అవ్వబోతున్నాయి. ప్రస్తుతం బయట టాక్ ఏంటంటే కాంగ్రెస్ అనేది సెంటర్లో ఈసారి గెలవకపోతే ఇంకెప్పటికీ రాదు, బీజేపీ రెండోసారి రావటమే పెద్ద వింత, మూడోసారి అనేది ఇప్పుడు వరకు వాళ్ళకి లేనిది, వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఇద్దరు పోటాపోటీ వారు నడిసిద్ది. అండ్ ఇటు తెలంగాణలోకి వస్తే కొంచెం బీజేపీ పుంజుకుంటున్న స్టేటస్ కనిపిస్తుంది. అటు ఏపీలోకి వెళ్తే మీరు చెప్పినట్టు టీడీపీ వైసీపీ వార్ జరుగుతుంది. వీటన్నిటి రీత్యా 2024 ఎలక్షన్స్ దేనికి సూచకం అని అంటారు? మనం దానికి విడివిడిగా చెప్పుకుందాం. మీరు అన్నీ కలిపి జమిలీగా అడిగారు నన్ను. ముందు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లోకి గెలవకపోతే పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది.
నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అంత తేలిగ్గా తుడుచుపట్టుకుపోయే అవకాశం లేదు. ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న మోడీ గారి ప్రభుత్వం గ్రాహం పూర్తిగా పడిపోయింది అయింది. సో ఇవాళ అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తారనిపిస్తుంది నాకు దీనికి సంబంధించి ఖచ్చితంగా. దానికి తోడు సంపూర్ణమైన ఎత్తుగడలు కాంగ్రెస్ పార్టీతో ముందుకు వస్తుంది. దానికి సంబంధించి బీజేపీ మోడీ గారు అమిత్ షా గారి యొక్క ప్రాబల్యంతోనే ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది. ఇవాళ మోడీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. మొదటి కరోనా ఎఫెక్ట్ విషయంలో ఆకస్మికంగా లాక్డౌన్ వల్ల కొన్ని వందల మంది కార్మికులు పేదవాళ్ళు నడిచి వెళ్ళిపోయి చనిపోవటం, అది తీవ్రమైన దానికి ఆయన ఎంత మేనేజ్ చేసుకున్నా దాన్ని మర్చిపోలేనటువంటి మా ఆయన మచ్చ. అట్లా సెకండ్ వేవ్లో ఇవాళ ఉన్నటువంటి సెకండ్ వేవ్లో కూడా ఆయన పూర్తిగా వైఫల్యం చెందాడు. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైఫల్యం చెందిందని చెప్పేసి వ్యాఖ్యానించాయి. మనమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం నుంచి ఎవరైనా వస్తే ప్రపంచ దేశాలంటే యుఎస్ కూడా థర్డ్ వచ్చి నాశనం అయిన పరిస్థితి వచ్చింది. కానీ వాళ్ళు స్పెసిఫిక్గా మనకి భారతదేశం నుంచి వీసాలు యాక్సెప్ట్ చేయొద్దని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు ప్రత్యేకించి. అంటే వేరే కాదని అన్ని చోట్ల ఉన్నా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు అట్లా వీసాలకు సంబంధించి వాళ్ళు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. విమానాలు నడవలేదు, ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఈ రెండుతో పాటుగా వీటన్నిటికి మించి కూడా ఇంకో అంశం ఏంటంటే బీజేపీకి సంబంధించినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల పెంపు అశనిపాతంలాగా ఉంది. వాళ్ళు ఏంటో డీజిలే కాదు వంట నూనె కూడా చూస్తున్నాను. అదే వాస్తవం. అది ఈ ధరల పెరుగుదల మొత్తంగా చూసుకుంటే ముందు ఇది వస్తే ధరల పెరుగుదల వంట ధరలకు వస్తాం. ఈ బీజేపీకి సంబంధించినటువంటి బాగా డ్యామేజ్ అయిన అంశం ఏంటంటే పెట్రోల్ డీజిల్కి సంబంధించి ప్రజలందరూ ఒక్కప్పుడు తెలిసేది కాదు. ముడి చమురు ధర ఎంత ఉంది, ఇవాళ ఎంత వస్తుంది. ఇవాళ చైతన్యం పెరిగింది. పత్రికలు, మీడియాల్లో, సోషల్ మీడియాలో ప్రపంచ దేశాల్లో ముడి సరికి ఎంత ఉంది, ఇవాళ ఎంత వస్తుంది, ఎంత పడుతుంది, ఎంత దోపిడీ చేస్తుంది. మనం కస్తే 100 రూపాయల్లో 62 రూపాయలు పనులే కడుతున్నామంటే 65 రూపాయలు 35 రూపాయలేనంట అని ప్రతి వాడికి ఒక అవగాహన దానికి సంబంధించి. నువ్వు నీ పెంచిన డబ్బులతో నీ కరోనా వ్యాక్సిన్ వేస్తున్నాను, ఈ పెంచిన డబ్బులతో నువ్వు చేసేది ఏముంది, ఆ మాటే చెప్పకూడదు. పాలకులు అనేవాడు స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. సో అది తప్పు, అది చేతకానితనమే ఒక రకంగా చెప్పాలంటే. అట్లా నేను చేసి దానికోసం చేస్తున్నా అంటే మరి ఆ మాత్రం చేతకానితనంతో దేనికి అట్లా అనకూడదు అసలు. ఆయన మీరు ఎందుకు అన్నట్టు తెలియదు. అట్లా అది ఆయన చాలా మైనస్. అట్లాగే వంట ధరలు, వంటింటి సామాన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే వంట నూనె, అట్లాగే వంటింటికి సంబంధించినటువంటి నిత్యావసర ధరలు అన్నీ కూడా అబ్నార్మల్గా పెరిగాయి. ఒక పక్కనే మీకు లాక్డౌన్లు, పరిమితులు, ఆంక్షల నేపథ్యంలో వృత్తులు, ఆదాయాలు కోల్పోయారు ప్రజలు. ముఖ్యంగా కోల్పోయింది ఎవరు? పేద వర్గాలు. రోడ్డు మీద బండి తోచుకుంటూ అమ్మేవాడికి బ్రతికే అవకాశం లేదు, ఆంక్షలు. వాడికి వృత్తి చేసేవాళ్ళకి ఆంక్షలు. ఇవాళ మరి వాడు మరి తినాలంటే కొనేది మాత్రం విపరీతమైన రేటు ఉన్నాయి. ఈ స్థితి ప్రజలందరికీ తెలుసు కదా. సో ఈ నేపథ్యంలో ఇవాళ బీజేపీ యొక్క గ్రాఫ్ ఇమేజ్ విపరీతంగా పడిపోయింది. ఈ స్థితిలో బీజేపీ మరలా వస్తుంది అనుకోవటం మాత్రం అత్యాశ అవుతుంది. లేదంటే వాళ్ళు ఏమైనా జిమ్మిక్కులు చేస్తే మనం చెప్పలేం దానికి సంబంధించి. అది కాబట్టి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ వెనకపడుతుందనేది నా అభిప్రాయం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రానున్న ఎన్నికలకు సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సంక్షేమ పథకాలు చాలా జోరుగా సాగుతున్నాయి అక్కడ. వాస్తవం అది నేను చెప్పేది. అప్పులు తీసుకొచ్చి మరీ సంక్షేమాన్ని అమలు చేస్తున్నాడు. ప్రజలు దాన్ని అంతా గుర్తుపెట్టుకుంటారా? నిజంగా ఆయన ఆశించినట్టుగానే ఓటు బ్యాంకుగా మారుద్దా అని తెలిస్తే అది మారడం నిజమైతే గెలుస్తాడండి. కానీ సమాంతరంగా ఇంకోటి కూడా జరుగుతోంది. ఇవాళ ప్రతిపక్షాలు ఇంకా చేయవలసిన స్థాయిలో చేయట్లేదు, కానీ కొంచెం కొంచెం చేస్తున్నాయి. ఇవాళ ఒక ఆటో డ్రైవర్కి సంవత్సరానికి 10,000 ఇస్తున్నాడు. కానీ ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు మందు తాగటం పక్కన పెడితే ప్రతి ఆటో డ్రైవరు రోజు మొత్తం మీద కనీసం ఒక 50 లీటర్లు 20 నుంచి 50 లీటర్లు వాడతాడు డీజిల్. పన్నులు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగింది. వాటికి కూడా ఇంటి ఒక్కొక్క లీటర్కి వాడు 20 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నాడు. అంటే 50 రూపాయలకి 20 లీటర్లు అంటే దాదాపుగా 1000 రూపాయలు పర్ డే. 30,000 రూపాయలు నెలకి లాస్ అవుతున్నాడు వాడు. సంవత్సరానికి 10,000 ఇస్తున్నానంటే వాడికి అది తెలిసిన రోజున ఓటు వేయడు.
ఒక కార్మికుడు ఉన్నాడు, మద్యం వాళ్ళకి సంబంధించి అక్కడ తెలంగాణలో మద్యానికి అక్కడ రేట్లు చూసుకుంటే క్వార్టర్కి 50 నుంచి 70 రూపాయలు తేడా ఉంది. ఫుల్ బాటిల్ అయితే 400 అట్లా తేడా ఉంది. అంటే నువ్వు పేదవాడికి వాళ్ళ నెలకి ఒక బార్బర్ షాపు వ్యక్తికి సంవత్సరానికి 10,000 ఇస్తున్నావు. ఆ బార్బర్ షాప్ యజమాని కనుక వాడికి తాగే అలవాటు ఉంటే, అంటే రోజుకు ఒక క్వార్టర్ వాడికి కనుక వేసుకునేట్లయితే దానికి సంబంధించి అతను రోజుకి 40 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెడితే 3-4 1,200 రూపాయలు నెలకి పెడితే సంవత్సరానికి ఎంత పెడుతున్నాడు అదనంగా వాడు? సో నువ్వు ఇచ్చే 10,000 ఏ మూలకి అవుతాయి దానికి సంబంధించి? ఇవన్నీ అవగతంలోకి వస్తే మళ్ళీ ఇబ్బంది పడతాడు. అండ్ ఆ బ్రాండ్స్ మీద కూడా చాలా ఉన్నాయి దానికి సంబంధించి. అట్లా సంక్షేమంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దానికి సంబంధించి. ఆ ఇబ్బందుల్ని ప్రతిపక్షాలు సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే సంక్షేమం కూడా దెబ్బతీస్తుంది. అయితే యాజిటీజ్గా ప్రతిపక్షం ఇట్లానే ఉండి పెద్దగా ఏం లేదనుకోండి ఆయనే అనిపిస్తుంది. కానీ ప్రతిపక్షం కీలకంగా వ్యవహరించాలి, చైతన్యవంతులు చేయాలి ప్రజల్ని. అప్పుడు సాధ్యం అవుతుంది, అప్పుడు ప్రశ్నార్థకం అవుతుంది జగన్మోహన్ రెడ్డి ఎన్నిక. లేదంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి వస్తాడు. తెలంగాణ తీసుకుంటే సార్, ఇక తెలంగాణకి వస్తే వాళ్ళ ఫస్ట్ ఇందాక అనుకున్నాను చూసావరా, ఆయన ఫస్ట్ పథకాలు అభివృద్ధికి అద్భుతమైనటువంటి పథకాలు తీసుకొచ్చాడు. ఆయన సంక్షేమం లేకపోయినా ఆ పథకాలు చూసి మళ్ళీ సెకండ్ టైం ఎన్నుకున్నారు. ఇవాళ ఈయన సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు ఈ టైంలో. మరి మంచిదో చెడుదో లేదు కానీ దళిత బంధు 10 లక్షల రూపాయలు కుటుంబానికి అంటే అది ఆ నియోజకవర్గానికే పరిమితం కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం ఎస్సీలకి ఇస్తేనే 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి. అవునండి, 2 లక్షలు ఓన్లీ ఎస్సీలకి ఇస్తే. మరి ఎస్టీల సంగతి ఏంటి? వాళ్ళు మాకు కావాలంటున్నారు కదా. మరి బీసీల సంగతి ఏంటి? వాళ్ళు మాకు కావాలంటున్నారు కదా. అట్లాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ ఉన్నారు, మేము పేదవాళ్ళమే కదండి మాకు కావాలిగా అంటున్నారు కదా. మరి ఈ విధంగా ఇచ్చుకుపోతే 2 లక్షల కోట్లు కాదు 20 లక్షల కోట్లు కావాలి. అది సాధ్యమవుతుందా? దీని నుంచి ఎట్లా బయటపడతాడు? నేను నిదానంగా మొన్న చూశాను, నిదానంగా అందరికీ ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి అంటున్నారు దఫాల వారీగా. మరి దీన్ని ఎట్లా తట్టుకుంటాడు ఆయన ఏమిటి అన్నది రాజకీయంగా చూడాల్సిందే. దానికి సంబంధించి ప్రజలు ఇవాళ బాగా చైతన్యవంతులు అవుతున్నారు, సోషల్ మీడియా కానీ మీడియా కానీ. ఈ నేపథ్యంలో ప్రజల యొక్క నాడిని తెలుసుకుని ఎత్తుగడగలు వేసిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు, లేకపోతే కారు. ఇది మిత్రమా. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు రాజకీయ రంగ ప్రవేశాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఆయన వ్యాపారం లాగానే ఆయన మేధస్సుని వ్యాపారానికి పెట్టాడు సార్. ఒక్కోడు ఒక్కొక్క సరుకును పెడతాడు, ఒకళ్ళు గోంగూర అమ్ముతాడు, ఇంకోటి చింతపండు అమ్ముతాడు. ఆయన మేధస్సుని అమ్మకానికి పెట్టాడు, అవసరమైన వాళ్ళు కొనుక్కుంటున్నారు దాన్ని, ఆ మేధస్సుని. ఆయన కూడా ఆ మేధస్సుని ఉపయోగించి పైకి లేపుతున్నాడు, కింద పడేస్తున్నాడు, రకరకాలుగా చేస్తున్నాడు దానికి సంబంధించి. ఇక నైతిక విలువలు అంటే ఆ వ్యక్తిత్వాలకు సంబంధించి, ఇదే సంస్థ కాదు వ్యక్తి అతను. అట్లాగే ఉపయోగించుకునేవాళ్ళు కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది, వాళ్ళకి తెలివితేటలు లేవు కాబట్టి ఇతను ఉపయోగించుకున్నారని చెప్పేసి. అంతే కదా, వాళ్ళు ఇండైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఫస్ట్ ఉపయోగించుకున్నారు, కాంగ్రెస్ని ఓడగొట్టారు అంటే బీజేపీ వాళ్ళకి సరైనటువంటి జ్ఞానం లేదు కాబట్టి పీకేని తెచ్చుకున్నారు ప్రశాంత్ కిషోర్ని. అట్లాగే లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నారు, నెక్స్ట్ టైము మళ్ళీ కాంగ్రెస్ తీసుకుంటుంది ప్రశాంత్ కిషోర్ని. తెలుగుదేశం వాళ్ళు కూడా సంప్రదింపులు చేస్తున్నారు. మొన్న ఒక ఎమ్మెల్యేతో మాట్లాడతా సార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదండి, ఎంపీ కంటెస్టెడ్ వ్యక్తితో మాట్లాడుతున్నాను. ఆయన అన్నమాట ఏంటంటే హుక్ ఆర్ క్రుక్ మేమైతే గెలవాలి, మాకు మంచి చెడు తేడా లేదు, గెలిచి తీరాలి. ఇలాంటి పొజిషన్లో వ్యక్తులు ఉన్నప్పుడు, అంటే లీడర్స్ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు రావడం ఈజీ అవుతుంది. దీనివల్ల నైతిక విలువలు అనేవి చనిపోతున్నాయి. దీన్ని ఎలా చూస్తారు? ఇంకా నైతిక విలువలు అనేది పదం లేదండి వాళ్ళ రాజకీయాల్లో. నేను ఇందాకనే చెప్పాను, ఎప్పుడూ అయిపోయింది ఆ రాజకీయ విలువలు ఇవన్నీ కూడా. రాజకీయాలు వాళ్ళ వ్యాపార ధోరణి, దోచుకోవటం, దోపిడీ, హత్యలు ఇవన్నీ ఉంటాయి దీనికి సంబంధించి. కాబట్టి ఇవాళ నైతిక విలువల గురించి మాట్లాడుకోవడం ప్రస్తుత రాజకీయాలు వృధా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.